హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 15th నుంచి 21st ఫిబ్రవరి వరకు 86th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది ఇండియా UAE వర్చువల్ సమ్మిట్ గురించి, రెండవది రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ గురించి, మూడవది ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ గురించి, నాలుగవది గ్రేటర్ వన్ హార్న్ రైనో గురించి, ఐదవది సింథటిక్ బయాలజీకి సంబంధించి, ఆరవది ఇండియా ఫారిన్ డ్రోన్స్ యొక్క ఇంపోర్ట్ని బ్యాన్ చేయటం గురించి, ఏడవది హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ HIVకి సంబంధించి, ఎనిమిదవది టెక్టానిక్ ఎవల్యూషన్ ఆఫ్ గ్రేటర్ మాల్దీవ్ రిడ్జ్ గురించి, తొమ్మిదవది రిజర్వ్డ్ ఫారెస్ట్ గురించి, పదవది ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కోఆపరేషన్ అండ్ ఇండియా గురించి, 11వది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2022 గురించి, 12వది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కి సంబంధించి, 13వది కర్ణాటక హైకోర్ట్ ఆన్ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి, 14వది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి, 15వది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ యొక్క ఇంప్రూవైజేషన్ గురించి, 16వది నేషనల్ ఎపిలెప్సీ డేకి సంబంధించి, 17 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04 గురించి, 18వది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన NFSA ఇంటిగ్రేషన్ గురించి, 19వది రెపో రేట్ అన్చేంజ్డ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 20వది లాస్ ఆఫ్ ఫీవర్ గురించి, చివరిగా 21వది మేడారం జాతర ఫెస్టివల్ గురించి. వీటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా UAE వర్చువల్ సమ్మిట్కి సంబంధించి రీసెంట్గా ఇండియాకి అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. మనం చూస్తే 2021 సెప్టెంబర్లో ఇండియా UAE రెండు కూడా ఫార్మల్గా ఏదైతే ఇండియా UAE కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేదా CEPA అంటాము, ఈ CEPAకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ని కూడా రెండు దేశాలు కూడా ప్రారంభించటం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? 2021 సెప్టెంబర్లో. మనం చూస్తే దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా వర్చువల్ సమ్మిట్ జరిగింది కదా, అందులో భాగంగా వాటి గురించి కూడా చర్చించారు. సరే, అసలు ఈ మీటింగ్ యొక్క కీ హైలైట్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీని కింద అడ్వాన్సింగ్ ద ఇండియా అండ్ UAE కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, న్యూ ఫ్రాంటియర్స్, న్యూ మైల్ స్టోన్ అన్నటువంటి ఒక స్టేట్మెంట్తో ఒక జాయింట్ విజన్ని రెండు దేశాలు కూడా ఇష్యూ చేయటం జరిగింది. ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది ఫ్యూచర్ ఓరియంటెడ్ పార్ట్నర్షిప్కి ఒక రోడ్ మ్యాప్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇండియాకి మరియు UAEకి సంబంధించి ఇందులో ట్రేడ్ని ప్రమోట్ చేయటం కోసం, ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ డైనమిక్స్ గురించి, ఇలా డైవర్స్ సెక్టార్స్ గురించి వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని షేర్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా, అంటే రెండు దేశాల మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ని పెంచాలి, అలా ఆ రీజియన్లో పీస్ మరియు సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో అంటే ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం వీటికి సంబంధించి కూడా జాయింట్ కమిట్మెంట్ని మళ్ళీ తీసుకోవటం జరిగింది. అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు, అన్ని ఫామ్స్లో రీజనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని టెర్రరిజమ్స్ ఇది కవర్ చేస్తుంది. అలాగే క్లైమేట్ యాక్షన్ మరియు రెన్యూవబుల్కి సంబంధించి, అంటే క్లీన్ ఎనర్జీ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ చేసుకోవటం, అలాగే రెండు దేశాలు కలిసి ఒక హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయటం, దాని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మీద వాళ్ళు అంటే స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఈ పేమెంట్ సొల్యూషన్స్ కావచ్చు, ఈ బిజినెస్ కావచ్చు, వీటిని ప్రమోట్ చేయటం, అలాగే రెండు దేశాల స్టార్టప్స్ని ప్రమోట్ చేయటం, ఇలాంటి వాటికి సంబంధించి కోఆపరేషన్ని క్రిటికల్ టెక్నాలజీస్ మీద ఎక్స్పాండ్ చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ కోఆపరేషన్ అంటే ఏంటి? UAEలో మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేయటానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా హెల్త్ కేర్ని అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి కూడా ప్రొవైడ్ చేసేలాగా దానికి సంబంధించిన రీసెర్చ్, ప్రొడక్షన్, డెవలప్మెంట్ వీటన్నింటికీ కూడా రెండు దేశాలు కొలాబరేట్ చేసుకోవాలి అన్నట్టుగా అంగీకరించాయి. అలాగే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా, అంటే ఏంటి? మన యొక్క ఫుడ్ సప్లై చైన్ యొక్క రిలయబిలిటీని పెంచటం, రెసిలియన్స్ని ఎన్హాన్స్ చేయటం, వీటన్నింటితో అంటే కోఆపరేషన్ని మనం పెంచుతూ రావటానికి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ట్రేడ్కి సంబంధించి, అలాగే లాజిస్టిక్స్ సర్వీసెస్కి, అంటే ఫామ్ నుంచి పోర్ట్స్ వరకు ఫైనల్ డెస్టినేషన్స్ UAEకి చేరేంత వరకు కూడా ఆ లాజిస్టిక్స్ సర్వీసెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నింటినీ ప్రమోట్ చేయటం, స్ట్రెంథెన్ చేయటం ఇందులోని భాగం.
అలాగే స్కిల్స్ కోఆపరేషన్లో కూడా, అంటే మన యొక్క మార్కెట్ నీడ్స్కి తగినట్టుగా దానికి తగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ని చేపట్టడం. అలాగే మనం చూస్తే 50th ఇయర్ ఆఫ్ యుఏఈ ఫౌండేషన్ మన యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ 75th యానివర్సరీ సందర్భంగా ఒక కమమరేటివ్ స్టాంప్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. అలాగే ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కింద మనం చూస్తే ఈ 2 సైడ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? ఒకటి ట్రేడ్ని ఇంక్రీజ్ చేయటం, రెండవది ఇన్వెస్ట్మెంట్ని పెంచటం. మనం చూస్తే ప్లాస్టిక్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రోడక్ట్స్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్స్ ఇవన్నీ కూడా ఈ ఒప్పందంలో ఉన్నటువంటి కొన్ని రంగాలుగా మనం చెప్తూ ఉంటాము. దీని ద్వారా దాదాపు 10 లక్షల జాబ్స్ అనేవి మన దేశంలో అందుతాయి. అంతేకాకుండా ఆఫ్రికన్ మరియు ఏషియన్ మార్కెట్స్కి ఒక మంచి యాక్సెస్ అనేది లభిస్తుంది అన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాకుండా సిఈపిఏ అన్నటువంటిది 2 దేశాల యొక్క బైలేటరల్ ట్రేడ్ని ప్రస్తుతం ఉన్నటువంటి $60 బిలియన్ నుంచి $100 బిలియన్ ఇంకొక 5 సంవత్సరాల్లో వెళ్తుంది అన్నట్లుగా మనం అంచనా వేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇండియన్ గూడ్స్ మరియు సర్వీసెస్కి కొత్త మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా మినిమం 1 మిలియన్ జాబ్స్, అంటే 10 లక్షల జాబ్స్ మన ఇండియాలో దొరుకుతాయి. అలాగే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. ఈ సిఈపిఏ అన్నటువంటిది లాస్ట్ 10 ఇయర్స్లో ఫస్ట్ కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ మన భారతదేశానికి. అలాగే మనం చూస్తే ఆసియాకి మరియు ఆఫ్రికాకి 2 దేశాల మధ్య కొత్త ట్రేడ్ రూట్స్ని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఇందాకే చెప్పుకున్నాం 100 బిలియన్ని 5 సంవత్సరాల్లో రీచ్ అవ్వగలదు అనేసి. అలాగే మనం చూస్తే దాదాపు 111 సర్వీస్ సెక్టార్స్, హెల్త్, టూరిజం ఇలాంటివన్నీ కూడా మరింతగా ఇండియన్స్కి యాక్సెసిబుల్గా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఫార్మా సెక్టార్ అన్నటువంటిది ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో ఫస్ట్ టైం కవర్ చేయటం జరిగింది. యుఏఈ నుంచి, అంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్లో యుఏఈ కూడా ఇన్వెస్ట్ చేసేలాగా ఎస్ఎంఈస్ ఏవైతే 2 కంట్రీస్లో ఉంటాయో అవి ఇప్పుడు కొత్త కస్టమర్స్ని, కొత్త నెట్వర్క్స్ని గెయిన్ అంటే యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా. అలాగే డ్యూటీ ఎలిమినేషన్ అన్నటువంటిది 99% ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద తీసేయటం జరిగింది. అలాగే యుఏఈకి సంబంధించి మనం 26 బిలియన్ వర్త్ ఇండియన్ ప్రోడక్ట్స్, అవి కూడా ప్రస్తుతం 5% ఇంపోర్ట్ డ్యూటీని మాత్రమే కలిగి ఉన్నాయి. అంతేకాకుండా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో ఎంప్లాయ్మెంట్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెమ్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ ఇలాంటివన్నీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్కి సంబంధించి గవర్నమెంట్ ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని 2026వ సంవత్సరం మార్చి 31 వరకు కూడా కంటిన్యూ చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. మనం చూస్తే దీనికి దాదాపు 12,929.16 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ 2 కూడా షేర్ అనేది ఉంటుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి మొత్తం 8,120.97 కోట్ల రూపాయలని పెట్టుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి మిగిలినటువంటి 4,808.019 కోట్ల రూపాయలని ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ రూసా లేదా రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అన్నటువంటి పథకం ఏంటి అనేది మనం చూస్తే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఏంటి? సెంటర్ కూడా స్పాన్సర్ చేయటం జరుగుతుంది, స్టేట్స్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు అంటే 2013వ సంవత్సరం అక్టోబర్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి స్ట్రాటజిక్ ఫండింగ్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో. దీని కింద ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే జనరల్ కేటగిరీ స్టేట్స్కి వచ్చేసరికి సెంటర్ 60%, స్టేట్ 40% పెట్టుకోవాలి. అదే స్పెషల్ కేటగిరీకి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ 90%, స్టేట్ గవర్నమెంట్ 10% పెట్టుకోవాలి. యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి 100% ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి స్టేట్ హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్కి రావటం జరుగుతుంది. స్టేట్స్ వచ్చేసి ఈ ఫండింగ్ని ఈ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వీటి బేసిస్గా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ ఈక్విటీ ఎలా ఉంది, యాక్సెస్ ఎలా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్సలెన్స్ ఎలా ఉంది అన్నటువంటి దాన్ని బట్టి ఆ ఫండింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది.
అయితే ఇప్పుడు కొత్త ఫేజ్ ఏదైతే తీసుకొచ్చారో ఇందులో భాగంగా రూసా అన్నటువంటిది, ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అన్నటువంటిది అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి, అలాగే రిమోట్ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి, డిఫికల్ట్ జాగ్రఫీస్ ఉన్నటువంటి వాటిలో, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్లో, నార్త్ ఈస్టర్న్ రీజియన్లలో, అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, టైర్ 2 సిటీస్, అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తక్కువగా ఉన్నటువంటి ఏరియాస్, వీటన్నింటిలో కూడా దీన్ని మరింతగా అంటే ఏమంటాము, ఎక్కువ రీచ్ అయ్యేలాగా, రీచ్ అవుట్ అంటాం కదా, అలా రీచ్ అయ్యేలాగా చేయాలి అన్నట్టుగా. అంతేకాకుండా దీని ద్వారా డిసడ్వాంటేజ్డ్ ఏరియాస్, అలాగే సోషియో ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ వీళ్ళు బెనిఫిట్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ కొత్త ఫేజ్ని తీసుకొచ్చారు. ఈ ఫేజ్ కింద ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క రికమెండేషన్స్ మరియు ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయటంలో భాగంగా, అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అక్కడ జెండర్ ఇంక్లూజన్కి, ఈక్విటీ ఇనిషియేటివ్స్కి, ఐసీటీ, అలాగే ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి, స్కిల్ అప్గ్రేడేషన్కి, అలాగే మనం చూస్తే వీటన్నింటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా స్టేట్స్ కొత్త మోడల్ డిగ్రీ కాలేజెస్ క్రియేషన్కి కూడా హెల్ప్ చేయటం జరుగుతుంది. అలాగే స్టేట్ యూనివర్సిటీస్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్కి సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా ఈ గ్రాంట్స్ని అక్రెడిటెడ్ మరియు నాన్ అక్రెడిటెడ్ యూనివర్సిటీస్కి మరియు కాలేజెస్కి కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. దీని కింద దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొచ్చారు అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి, ఓవరాల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా వాటిలో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. రెండవది అక్రెడిషన్ అంటే ఏంటి, కాంపిటెన్సీకి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ అనమాట. ఆ అక్రెడిషన్ని మ్యాండటరీగా క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి అటానమీని ప్రమోట్ చేయటం, వాటిలో ఆ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయటం లాంటివి చేయాలి. ఇక మనం చూస్తే అఫిలియేషన్కి సంబంధించి, అకాడమిక్ మరియు ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే క్వాలిటీ ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉండేలాగా అన్ని హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేలాగా చూడటం. అంతేకాకుండా అన్ని లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా కెపాసిటీ బిల్డింగ్ని ఎన్ష్యూర్ చేసేలాగా. అంతేకాకుండా ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ని ఇంక్రీజ్ చేయాలి హైయర్ ఎడ్యుకేషనల్ సిస్టంలో. అలాగే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్కి సంబంధించి ఆ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయాలి. అంతేకాకుండా ఆ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషనల్ ఈక్విటీని ఇంప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, అంటే డిసడ్వాంటేజ్డ్కి కూడా అడెక్వేట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయటం ద్వారా ఒక ఈక్విటీని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రూసా పథకాన్ని అమలు చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్కి సంబంధించి. రీసెంట్గా ఇస్రో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని పిఎస్ఎల్వి ద్వారా నింగిలోకి పంపించటం జరిగింది. ఏది, పిఎస్ఎల్వి C-54 ద్వారా. అయితే ఈ కంటెక్స్లో మనకి ఈ లాంచ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా ఒకసారి ఆ టైప్స్ ఏంటి అనేసి డిస్కస్ చేసుకుందాం. ఒకటి, ఈ టైప్స్లోకి వచ్చేసరికి ఒకటి లో అర్త్ ఆర్బిట్స్కి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్స్. రెండవది హయ్యర్ ఎర్త్ ఆర్బిట్స్కి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్స్గా రెండు రకాలుగా మనం, అంటే హయ్యర్ ఆర్బిట్స్కి సంబంధించిన లాంచ్ వెహికల్స్గా రెండు రకాలుగా మనం కేటగరైజ్ చేస్తాము. అందులోకి వచ్చేసరికి లోవర్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే ఏంటి, మనకి 180 కిలోమీటర్ల నుంచి మొదలయ్యి 2000 కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి ఆ అర్త్ ఆర్బిట్ని మనము లో అర్త్ ఆర్బిట్ అనేసి పిలుస్తాము. చాలా వరకు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, అలాగే కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా, అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీని స్పేస్లో ఏర్పాటు చేయటం, అంటే అక్కడ ఆస్ట్రోనాట్స్ ఉండటానికి, ఇలాగా వీటన్నింటినీ కూడా లో అర్త్ ఆర్బిట్స్లోనే ఫామ్ చేయటం జరుగుతుంది. ఇది అంటే లో అర్త్ ఆర్బిట్స్లోకి పంపించడానికి ఎనర్జీ అనేటటువంటి తక్కువ అమౌంట్ అవుతుంది. అలాగే లో అర్త్ ఆర్బిట్స్లోకి పంపించడానికి అవి చిన్నవైనా పర్లేదు, తక్కువ పవర్ఫుల్ అయినా పర్లేదు, ఆ రాకెట్స్ని ఈ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇక హయ్యర్ ఆర్బిట్స్లోకి వచ్చేసరికి మనం చూస్తే చాలా స్పేస్లో చాలా డీపర్గా వెళ్ళాలి. జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటాము. జియో స్టేషనరీ అంటే ఏంటి, జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ అనేసి రెండు రకాలు ఉన్నాయి. జియో స్టేషనరీ అంటే ఏంటి,
36,000 కిలోమీటర్ల ఎత్తులో మన భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిట్లో గనక ప్రవేశపెడితే దాన్ని జియోస్టేషనరీ శాటిలైట్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంటే అంత దూరంలో ప్రవేశపెడుతున్నాం కాబట్టి వాటిని హయ్యర్ ఆర్బిట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ లాంటివి చేపడుతూ ఉన్నారనుకోండి, వాటికి ఏంటి చాలా స్పేస్లోకి చాలా దూరం వెళ్ళేటటువంటి రాకెట్స్ అనేవి అవసరమవుతాయి. కాబట్టి ఈ స్పేస్ మిషన్స్కి చాలా పవర్ఫుల్ రాకెట్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శాటిలైట్స్కి సంబంధించి వాటి యొక్క నీడ్స్ ఏంటి, దాని యొక్క వెయిట్ ఏంటి, దాని యొక్క డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళాలి అన్నటువంటి దాన్ని కేటగరైజ్ చేస్తారు. అయితే ఇస్రో దగ్గర ఏమేం లాంచ్ వెహికల్స్ ఉన్నాయి అనేసి మనం చూస్తే ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే ఏఎస్ఎల్వి అంటాము అంటే ఏంటి ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి మార్క్ 2 అంటే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 2 అన్నటువంటిది, జిఎస్ఎల్వి MK3 మార్క్ 3 అన్నటువంటివి ఇందులో ఈ రకాలన్నీ ఉన్నాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే అసలు ఎస్ఎల్వి అన్నాము. ఎస్ఎల్వి అంటే ఏంటి, శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నాము. ఇది ఫస్ట్ రాకెట్ ఇస్రో డెవలప్ చేసింది. సింపుల్గా ఎస్ఎల్వి అని పిలుస్తూ ఉంటాం. దీని తర్వాత ఏఎస్ఎల్వి అంటే ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి రెండూ కూడా దాదాపు 150 కేజీల బరువు వరకు మోయగలదు. అంతేకాకుండా ఇది లో అర్త్ ఆర్బిట్స్కి సంబంధించింది. ఏఎస్ఎల్విని ఇనీషియల్గా 1990లో పిఎస్ఎల్వి కన్నా ముందు దీన్ని ఆపరేట్ చేశారు. ఇక పిఎస్ఎల్వి అన్నటువంటిది ఫస్ట్ టైం 1994వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. మనం చూస్తే ఇస్రోకి ఇది ఒక మెయిన్ రాకెట్గా పనిచేస్తూ వచ్చింది. దీన్నే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా పిలుస్తూ ఉంటాము. మనము 1990లో చాలా ఇంప్రూవ్ చేసి చాలా టైమ్స్ పవర్ఫుల్గా యూజ్ చేసినటువంటి రాకెట్ ఏదైనా ఉంది అంటే అది పిఎస్ఎల్వి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఇస్రో యూజ్ చేసేటటువంటి మోస్ట్ రిలయబుల్ రాకెట్గా పిఎస్ఎల్విని చెప్తూ ఉంటాము. మనం ఇప్పటి వరకు రీసెంట్గా పిఎస్ఎల్వి C-54ని మనం పంపించాం కదా, అలా 54 ఫ్లైట్స్ని ఇప్పటి వరకు పంపిస్తే అందులో 52 ఫ్లైట్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి. అంటే పిఎస్ఎల్వి మనకి ఎంత రిలయబుల్ రాకెటో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తే చంద్రయాన్ 1 అనేసి మార్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ 2013లో వీటిని చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినటువంటి ఘనత పిఎస్ఎల్వికి ఉంది. అయితే మనం చూస్తే ఇస్రో ప్రస్తుతం 2 లాంచ్ వెహికల్స్ని ఇలా పంపించడానికి ఉంది. అది ఒకటి వచ్చేసరికి పిఎస్ఎల్వి, రెండు వచ్చేసరికి జిఎస్ఎల్వి అన్నటువంటిది చాలా పవర్ఫుల్ రాకెట్. ఇది చాలా హెవియర్ శాటిలైట్స్ని చాలా స్పేస్లోకి చాలా డీపర్గా తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జిఎస్ఎల్వి రాకెట్స్ ద్వారా మనము 18 మిషన్స్ని పంపిస్తే అందులో 4 ఫెయిల్ అయ్యాయి. వీటి ద్వారా మనము దాదాపు 10,000 కేజీల శాటిలైట్స్ని లో అర్త్ ఆర్బిట్స్లోకి తీసుకెళ్లొచ్చు. దీని యొక్క పేలోడ్ మాస్ వచ్చేసరికి MK2కి వచ్చేసరికి 2,200, అలాగే MK3కి వచ్చేసరికి మార్క్ 3కి వచ్చేసరికి 4,000 కేజీల పేలోడ్ మాస్ని ఇది తీసుకెళ్లగలదు. ఇవి కాకుండా ఎస్ఎస్ఎల్వి అనేసి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి మనం చూస్తే గ్లోబల్ డిమాండ్ అనేది వీటికి చాలా పెరుగుతూ ఉంది. అంటే స్మాల్ మరియు మైక్రో శాటిలైట్స్ని పంపించడానికి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ లాంచ్ సర్వీసెస్గా పనిచేస్తుంది. 500 కేజీల వరకు కూడా శాటిలైట్స్ని ఇది మోసుకెళ్లగలదు. అలాంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఈ సంవత్సరం చాలా వరకు యూజ్ చేయాలి అన్నట్టుగా ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాత్రమే కాకుండా రీయూజబుల్ రాకెట్స్ అనేసి లేదా ఫ్యూచర్ రాకెట్స్ అనేసి ఉన్నాయి. ఈ ఫ్యూచర్ రాకెట్స్ అంటే ఏంటి అంటే దీన్ని రీయూజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ జిఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ ఏదైనా కానీ ఇవి పంపించినప్పుడు ఇవి పార్ట్స్గా విడిపోయి అక్కడ నుంచి పడిపోతాయి. అంటే దాన్ని మనం మళ్ళీ రీయూజ్ చేయలేం, ఓన్లీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాయి. కానీ ఈ రీయూజబుల్ రాకెట్స్ అలా కాదు, మళ్ళీ మన యొక్క ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంటర్ అవుతాయి. ఏరోప్లేన్ లాగా చాలా నీట్గా ఇవి ల్యాండ్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ ఫ్యూచర్ మిషన్స్కి వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి కాస్ట్ మరియు ఎనర్జీ అనేటటువంటిది సేవ్ అవుతుంది. అంతేకాకుండా స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫుల్లీ రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. కానీ RLVTD అన్నటువంటిది ఒకటి ఉంది, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనేసి RLVTD అన్నటువంటిది ఉందన్నమాట. దాన్ని 2016వ సంవత్సరంలో ఇస్రో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రేటర్ వన్ హార్న్ రైనోస్కి సంబంధించి. రీసెంట్గా పోచింగ్ అంటే
వీటికి సంబంధించి వరల్డ్ ఫేమస్ వన్ హార్న్ రైనోస్కి సంబంధించి కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్లో పోచింగ్ జరిగింది అన్నట్టుగా ఒక కేసు అనేది నమోదైంది. దానికి సంబంధించిందనమాట. అయితే ఈ వన్ హార్న్ రైనోస్కి సంబంధించి మనం చూస్తే 5 స్పీషీస్ అనేవి ఉన్నాయి. అందులో వైట్ అండ్ బ్లాక్ రైనోస్ అనేసి ఆఫ్రికాలో, అలాగే గ్రేటర్ వన్ హార్న్ రైనో అనేసి, అలాగే జావన్ మరియు సుమిత్రన్ రైనో స్పీషీస్ అన్నటువంటివి మన ఏషియాలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి IUCN రెడ్ లిస్ట్లో ఈ 5 కూడా వేటిలో ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అన్నట్టుగా మనం చూడాలి. ఏంటి ఈ IUCN రెడ్ లిస్ట్ అంటే? అంతరించిపోయే జాతుల్ని ఈ IUCN అన్నటువంటి రెడ్ లిస్ట్లో ఉంచుతుంది. అలాగా బ్లాక్ రైనో ఏదైతే ఉందో, ఈ బ్లాక్ రైనో వచ్చేసరికి ఏ కేటగిరీలో ఉంది? క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఇక ఈ రైనోస్లోకి వచ్చేసరికి వైట్ రైనో అన్నటువంటిది ఏ కేటగిరీలో ఉంది? ఈ IUCN రెడ్ లిస్ట్లో మనం చూస్తే నియర్ థ్రెటెండ్ అంటాము, నియర్ థ్రెటెండ్ కేటగిరీలో ఉంది. ఇక వన్ హార్న్ రైనో మన దగ్గర ఉన్నటువంటి వన్ హార్న్ రైనో ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి వల్నరబుల్ అన్నటువంటి కేటగిరీలో ఉంది. ఇక జావన్ రైనో ఏదైతే ఉందో ఈ జావన్ రైనో అన్నటువంటిది మనం చూస్తే ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఇక సుమత్రాన్ రైనో ఏదైతే ఉందో ఈ సుమత్రాన్ రైనో కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలోనే ఉంది. అయితే మన దేశంలోకి వచ్చేసరికి ఓన్లీ గ్రేట్ వన్ హార్న్ రైనో మాత్రమే కనపడుతుంది. దీన్నే ఇండియన్ రైనో అని కూడా చెప్తూ ఉంటాము. మిగిలిన రైనో స్పీషీస్లో అన్నింటిలో కూడా ఇదే లార్జెస్ట్ స్పీషీ. దీనిని మనం చూస్తే ఒక సింగిల్ బ్యాక్ హార్న్ అనేది ఉంటుంది. గ్రే బ్రౌన్ అనేటటువంటిది దీనికి సంబంధించి, అంటే స్కిన్ ఫోల్డ్స్లో గ్రే బ్రౌన్ కలర్ అనేది హైడ్ అయి ఉంటుంది. ఇది ప్రైమరీగా మనం చూస్తే ఆల్మోస్ట్ గ్రాసెస్, లీవ్స్, ష్రబ్స్, ట్రీస్, ఫ్రూట్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ యొక్క బ్రాంచెస్ ఇలాంటి వాటన్నింటినీ తింటూ ఉంటుంది. వీటి యొక్క హ్యాబిటాట్ వచ్చేసరికి ఇండో నేపాల్ టెరాయిలోకి, అలాగే నార్థన్ వెస్ట్ బెంగాల్, అస్సాం వీటిలో హ్యాబిటాట్స్లో ఇవి ఉంటూ ఉన్నాయి. అయితే మన ఇండియాలో మేజర్గా ఈ రైనోస్ అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు అస్సాంలో 2640 రైనోస్ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి. అలా అస్సాంలో ఉన్నటువంటి ఈ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి ఈ వన్ హార్న్ రైనోస్కి సంబంధించి? ఒకటి వచ్చేసరికి పబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నటువంటిది, వైల్డ్ లైఫ్ రిజర్వ్. రెండవది వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఓరంగ్ నేషనల్ పార్క్ అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి కాజీరంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది. నాలుగవది వచ్చేసరికి మానస్ నేషనల్ పార్క్. ఈ 4ంటిలోనే దాదాపు 2600 రైనోస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. మనం చూస్తే ఈ 2640లో 2400 రైనోస్ వచ్చేసరికి కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్లోనే ఉన్నాయి. వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి అన్నది ఇందాకే చూసాం. ఏంటి? IUCN రెడ్ లిస్ట్లోకి వచ్చేసరికి వల్నరబుల్ అన్నటువంటి కేటగిరీలో ఉంది. అదే సైట్స్ అంటాము. ఈ సైట్స్ లిస్ట్లోకి వచ్చేసరికి అపెండిక్స్ 1 అనేసి దీంట్లో ఉంది. ఆ అపెండిక్స్ 1లో ఉంది. అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 దీంట్లోకి వచ్చేసరికి షెడ్యూల్ 1లో ఇది ఉందన్నమాట. అయితే వీటికి సంబంధించిన థ్రెట్స్ ఏంటి అంటే పోచింగ్. వీటి యొక్క హార్న్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్న్స్ కోసం పోచింగ్ అనేది జరుగుతుంది. హ్యాబిటాట్ లాస్ అనేది ఉంటుంది. పాపులేషన్ డెన్సిటీ తగ్గిపోవటం కానీ, అలాగే జనరిక్ డైవర్సిటీ అనేది డిక్రీజ్ అవ్వటం, ఇవన్నీ కూడా వీటికి థ్రెట్స్గా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింథటిక్ బయాలజీకి సంబంధించింది. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది ఒక డ్రాఫ్ట్ 4 సైడ్ పేపర్ని సింథటిక్ బయాలజీ మీద రిలీజ్ చేయటం జరిగింది. సింథటిక్ బయాలజీ అంటే ఏంటి? ఎనర్జీ, అగ్రికల్చర్, బయోఫ్యూయల్స్ వీటికి సంబంధించి ఏదైతే అంటే దీనికి సంబంధించి మన యొక్క ఓపెన్ ఎన్విరాన్మెంట్లోకి కాంపోనెంట్స్ అనేవి రిలీజ్ అవ్వటం వల్ల థ్రెట్ ఏదైతే మనం పర్సీవ్ చేస్తూ ఉంటామో అది ఎప్పటికీ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక నేషనల్ పాలసీ అవసరం అనేది ఉంది. ఇండియా యొక్క స్టాండ్ ఏంటి ఈ ఇష్యూ మీద అన్నట్టుగా కన్సాలిడేట్ చేసి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయటం జరిగింది. అసలు సింథటిక్ బయాలజీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవి మనం చూద్దాం. సింథటిక్ బయాలజీ అనేటటువంటి ఆ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టైం 1980 సంవత్సరంలో బార్బరా హోబోమిన్ అనేటటువంటి వ్యక్తి, ఎవరు? బార్బరా
హోబోమిన్ అనేటటువంటి వ్యక్తి మొదటగా యూజ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటిని జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి, అది కూడా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి అలా తయారు చేసేటటువంటి దాన్ని డిస్క్రైబ్ చేయటానికి గాను సింథటిక్ బయాలజీ అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది. అంటే జెనెటిక్ సీక్వెన్సింగ్, ఎడిటింగ్, మోడిఫికేషన్ ఇలాంటివి చేసి అన్యాచురల్ ఆర్గానిజమ్స్ లేదా ఆర్గానిక్ మాలిక్యూల్స్ని క్రియేట్ చేసేటటువంటి ఆ సైన్స్ని సింథటిక్ బయాలజీ అని మనం పిలుస్తూ ఉంటాము. దాని ద్వారా డిఎన్ఏని స్క్రాచ్ నుంచి కొత్త సీక్వెన్సెస్ని సింథసైజ్ చేసేటటువంటి ఆ డిజైన్ని సైంటిస్టులు డెవలప్ చేస్తారు. దీంట్లో మనం అంటే ఒక రీడిజైన్డ్ లైఫ్ని క్రియేట్ చేస్తున్నాము అన్నట్టుగా అన్నమాట. అయితే ఈ సింథటిక్ బయాలజీ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే స్టాండర్డైజ్డ్ బయలాజికల్ పార్ట్స్ని తయారు చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అప్లైడ్ ప్రోటీన్ డిజైన్ ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని న్యాచురల్ ప్రోటీన్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్త కొత్త ప్రాసెస్లో ఎక్స్పాండ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే న్యాచురల్ ప్రోడక్ట్ సింథసిస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే బయో రెమిడియేషన్కి వాడుతూ ఉంటామో వాటి ద్వారా వాటర్, సాయిల్, ఎయిర్ పొల్యూటెంట్స్ని క్లీన్ చేయటానికి వాటన్నింటికి సంబంధించి. అలాగే సింథటిక్ జీనోమిక్స్ అంటాము. అంటే ఏంటి, ఒక సింపుల్ జీనోమ్ని న్యాచురల్ బ్యాక్టీరియం నుంచి తీసుకుని దాన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ని రోజ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయటం. అలాగే అంటే దానివల్ల ఏంటి, అది ఎకో ఫ్రెండ్లీ అవుతుంది, అలాగే సస్టైనబుల్ సబ్స్టిట్యూట్ అవుతుంది కదా. అంటే రియల్ రోసెస్ని పర్ఫ్యూమ్స్లో, ఇలాగ లగ్జరీ సెంట్స్ ఇలాంటి వాటిలో యూజ్ చేయటానికి ఇలా ఈస్ట్ని ఉపయోగించి రోజ్ ఆయిల్ తయారు చేస్తే అది మనకి చాలా సస్టైనబుల్ అవుతుంది కదా. అలాంటి వాటన్నింటికి కూడా ఈ సింథటిక్ బయాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. చూడండి, బయో ఇన్ఫర్మాటిక్స్లోను, కంప్యూటర్ సైన్స్లోను, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ వీటన్నింటిలో కూడా ఈ సింథటిక్ బయాలజీ ఉపయోగాలు అనేవి ఉంటాయి. సింథటిక్ బయాలజీకి సంబంధించి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేసి, దీనికి సంబంధించి కార్టజీనా ప్రోటోకాల్ ఆఫ్ బయోసేఫ్టీ అనేసి, నగోయా ప్రోటోకాల్ అనేది ఉంది, నగోయా కౌలాలంపూర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్ అనేది ఉంది. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సైట్స్ అనేటటువంటిది ఏంటి, ఇది సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఫానా మరియు ఫ్లోరా. అలాగే ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అలాగే ట్రిప్స్ అంటే అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాము. అలాగే అన్క్లాజ్ అంటే యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అంటాము. అలాగే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేసి ఇలాగా చాలా వరకు కూడా రెగ్యులేటరీ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మన ఇండియాకి వచ్చేసరికి డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ అనేసి తీసుకురావటం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు, 1988లో. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అనేసి 2001లో తీసుకొచ్చారు. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేసి 2002లో తీసుకొచ్చారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అన్నటువంటిది, FSSAI అన్నటువంటిది 2006లో తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సింథటిక్ బయాలజీకి సంబంధించినటువంటివి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, DGFT. ఇది ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. ఇది ఫారిన్ డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఈ మూవ్ అనేది ఎందుకు తీసుకోవటం జరిగింది అంటే రీసెంట్గా మన బడ్జెట్లో డ్రోన్ శక్తి అనేటటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయటం జరిగింది. గుర్తుంటే ఈ డ్రోన్ శక్తి అన్నటువంటి స్కీమ్ ద్వారా ఏంటి, డ్రోన్స్ని ఒక సర్వీస్గా మన ఇండియాలోనే వాటికి సంబంధించి వాటి యొక్క అప్లికేషన్ మరియు యూజ్కి సంబంధించి ఫెసిలిటేట్ చేయటానికి ఈ డ్రోన్ శక్తి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద డ్రోన్ కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవటంని బ్యాన్ చేయటం జరిగింది. అంటే ఏంటి, ఎలాంటి అప్రూవల్స్ లేకుండా డ్రోన్స్ యొక్క కాంపోనెంట్స్ని మనము ఇంపోర్ట్ చేసుకోకూడదు. అంతేకాకుండా సెక్యూరిటీ మరియు డిఫెన్స్ పర్పసెస్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అది కూడా DGFT యొక్క అప్రూవల్తో. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనం చూస్తే డ్రోన్ రూల్స్ 2021 అన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుందా అండి, డ్రోన్ రూల్స్ 2021 కింద మినిస్ట్రీ కొన్ని లిబరలైజ్డ్ డ్రోన్ రూల్స్ని తీసుకొచ్చింది. దీని కింద మన ఇండియాని ఒక డ్రోన్ హబ్గా మార్చడానికి,
R&Dని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చింది. దీని కింద కొన్ని పర్మిషన్స్ని అప్రూవల్స్ని అబాలిష్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ఫామ్స్ ఎక్కువ ఫిల్ చేయాల్సి వస్తుందో ఆ ఫామ్స్ని 72 నుంచి 4కి తగ్గించటం జరిగింది. అలాగే డ్రోన్స్ని గ్రీన్ జోన్స్ అనేసి, అలాగే అంటే వాటి యొక్క ఆపరేషన్ని అలా గ్రీన్ జోన్స్ అనేసి అంటే ఏంటి, నో రిమోట్ పైలట్ లైసెన్స్ అనేది అక్కడ అవసరం లేదు. అది మైక్రో కానీ నానో డ్రోన్స్ అయినా కానీ ఏదైనా కానీ. అలాగే పేలోడ్స్ ఏవైతే అప్ టు 500 kg ఉంటాయో వాటిని మాత్రమే డ్రోన్స్లో ఈ అన్మాన్డ్ ఫ్లయింగ్ టాక్సీస్ ద్వారా అలో చేయటం జరుగుతుంది. అలాగే ఫారిన్ ఓనర్షిప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పర్మిట్ చేయటం జరిగింది. అలాగే ఇవి డ్రోన్స్కి సంబంధించి ఒక PLI స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది. ఈ PLI స్కీమ్ కింద మనం మొత్తం 3 సంవత్సరాల కాలానికి గాను 120 కోట్ల రూపాయల్ని దీనికి సంబంధించి అలొకేట్ చేయటం జరిగింది. అలాగే సెప్టెంబర్ 2021లో DGCA అన్నటువంటిది, DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది ఎయిర్ స్పేస్ మ్యాప్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఏంటి ఎయిర్ స్పేస్ మ్యాప్ అంటే, డ్రోన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నో ఫ్లై జోన్స్ అనేవి ఉంటాయి. వాటిని చెక్ చేసుకొని కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఒక డ్రోన్ని ఫ్లై చేసే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్నింటికి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక కాంప్రహెన్సివ్ ఈ ప్రాపర్టీ లెడ్జర్కి సంబంధించి స్వమిత్వ అన్నటువంటి స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది. ఏంటి స్వమిత్వ అన్నటువంటి స్కీమ్? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు దీనిని? ఏప్రిల్ 2020లో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే డ్రోన్స్కి సంబంధించి డ్రోన్ శక్తి స్కీమ్ అన్నాం కదా, అది ఏంటి అంటే మన దేశంలో డ్రోన్స్ యొక్క ప్రమోషన్ని పెంచడం కోసం స్టార్టప్స్, అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ITIs ఏవైతే ఉంటాయో వాటిలో స్కిల్స్ని పుష్ చేయటం ద్వారా ఈ డ్రోన్ శక్తి స్కీమ్కి బూస్ట్ అనేది అందిస్తారు. అంతేకాకుండా ఈ డ్రోన్స్ని మనం చూస్తే క్రాప్ అసెస్మెంట్కి, ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్కి, అలాగే ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయటానికి, న్యూట్రియంట్స్ అంటే కిసాన్ డ్రోన్స్ అనేసి ఇలాగా వీటన్నింటికి కూడా ఉపయోగిస్తారు. మనం చూస్తే నెక్స్ట్ 3 yearsలో దాదాపు 30,000 కోట్ల రూపాయలకి డ్రోన్ సర్వీసెస్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, అంటే గ్రో అవుతాయి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 5 లక్షల జాబ్స్ జనరేట్ అవుతాయి అనేసి అంచనా. అయితే డ్రోన్ అన్నటువంటిది మనం చూస్తే డ్రోన్ అటానమీ లెవెల్ అన్నటువంటిది రిమోట్లీ పైలటెడ్ ఏరియాస్ నుంచి అడ్వాన్స్డ్ అటానమీకి, అంటే ఏంటి, మనం చూస్తే లైడార్ అంటాము. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాము. ఈ లైడార్ డిటెక్టర్స్, సెన్సార్స్ వీటి మీద ఇది డిపెండ్ అవుతుంది. అయితే డ్రోన్స్ యొక్క అప్లికేషన్ ఏంటి అనేసి మనం చూడాలి. మనం చూస్తే చాలా రంగాల్లో డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎమర్జెన్సీ సర్వీసెస్, డిజాస్టర్ రికవరీలో వాడతాము, సెక్యూరిటీ సర్వీసెస్లో వాడతాము, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, సిల్వికల్చర్, విటికల్చర్ వీటిలో వాడతాము, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కి వాడతాము, అర్బన్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్లో వాడతాము, మీడియా మరియు కమ్యూనికేషన్స్కి వాడటం జరుగుతుంది, బిజినెస్ కామర్స్కి, అలాగే రీక్రియేషన్ ఎంటర్టైన్మెంట్కి, ఇలాగా చాలా వాటిలో మనకి డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి HIV హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్కి సంబంధించి. మనం చూస్తే ఈ US లో ఒక పేషెంట్, ఒక ఆమె ఫస్ట్ ఉమెన్ అన్నమాట. అలాగే ఇప్పటి వరకు మనం చూస్తే ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీని తీసుకోవటం ద్వారా HIV క్యూర్ అయింది అన్నటువంటి పర్సన్స్లో 3వ పర్సన్, ఉమెన్లో వచ్చేసరికి ఫస్ట్ ఉమెన్ ఆ USA పేషెంట్. మనం చూస్తే ఈ HIV వైరస్ అన్నటువంటిది ఎయిడ్స్కి దారితీస్తుంది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము. అయితే ఈమె లుకేమియాతో బాధపడుతూ ఉందన్నమాట. లుకేమియా అంటే ఏంటి? బ్లడ్ క్యాన్సర్ అంటాము. మనం చూస్తే నెంబర్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి మన బాడీలో రైజ్ అవుతూ ఉంటాయి. దాన్ని లుకేమియా అనేసి పిలుస్తాము. లుకేమియాతో బాధపడే ఒక ఆవిడ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్న తర్వాత HIV కూడా ఆమెకి పూర్తిగా క్యూర్ అయింది. అయితే ఎయిడ్స్ అన్నటువంటిది ఏంటి అంటే HIV ద్వారా ఏవైతే సిమ్టమ్స్ వస్తాయో వాటికి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక సిండ్రోమ్గా చెప్తూ ఉంటాము. అంటే ప్రతి పర్సన్ ఎవరైతే HIVకి ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా ఎయిడ్స్కి వెళ్ళాలి అనేసి లేదండి.
కానీ హెచ్ఐవి వచ్చిన తర్వాత మనలో ఆ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. హెచ్ఐవి అన్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి CD4 సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ CD4 సెల్స్ అన్నటువంటివి వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి T సెల్స్లో ఒక భాగం అన్నమాట. ఈ CD4 సెల్స్ మీద అటాక్ అనేది చేయటం జరుగుతుంది. దానివల్ల బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. T సెల్స్ అనేవి మన యొక్క బాడీలో అరౌండ్ ద బాడీ ఉంటాయి. ఇవి ఏదైనా మన దగ్గర అనామలీస్ వచ్చినా, ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అలాంటి వాటిని ఇది డిటెక్ట్ చేస్తుంది. అయితే మనలోకి ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఈ హెచ్ఐవి మల్టిపుల్ అయిపోయి అది CD4 సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని మనం రిమూవ్ చేయటం చాలా కష్టం. అలా CD4 కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ CD4 కౌంట్ అన్నటువంటిది హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తుల్లో చాలా సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. మనం చూస్తే ఇండియా హెచ్ఐవి ఎస్టిమేషన్ 2019 రిపోర్ట్ ప్రకారం 15 నుంచి 49 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళలో హెచ్ఐవి ప్రివలెన్స్ ట్రెండ్ అనేటటువంటిది 2000 నుంచి కూడా తగ్గుతూ వస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. 2019వ సంవత్సరంలో మన దేశంలో హెచ్ఐవి సోకి బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు 23.48 లక్షల మంది ఉన్నారు. అందులోనూ ఎక్కువ నెంబర్ వచ్చేసరికి మహారాష్ట్ర, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత కర్ణాటకలో ఉన్నారు. అయితే ఈ స్టెమ్ సెల్స్ అనేటటువంటివి ఏంటి? ఇవి స్పెషల్ సెల్స్. ఇవి ఏం చేస్తాయి, వాటికై అవి కాపీస్ని అంటే రెప్లికేట్ అవుతూ ఉంటాయన్నమాట. దాంతో మనం చూస్తే మన యొక్క బాడీ నీడ్స్కి తగినట్టుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ని ఇవి పుట్టించగలవు. వీటికి 2 యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఏంటవి స్టెమ్ సెల్స్కి? ఒకటి వచ్చేసరికి ఇవి డివైడ్ అయ్యి మళ్ళీ కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలవు. 2, అవి డివైడ్ అయినప్పుడు అవి మిగిలిన టైప్స్ ఆఫ్ సెల్స్గా కూడా మారగలవు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న స్టెమ్ సెల్ నుంచి మనకి ఒక చెవిని తీసుకురావచ్చు, ఎంటైర్ బాడీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక చేతికి కావచ్చు, చేతి వేళ్ళని క్రియేట్ చేయొచ్చు. అలా అన్నమాట. ఎలా అయినా కూడా మారేలాగా యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ఈ స్టెమ్ సెల్స్కి మాత్రమే ఉంటాయి. అయితే మన దగ్గర చాలా రకాల స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. మన యొక్క డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీలో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టెమ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటటువంటిది హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? ఏ స్టెమ్ సెల్స్ అయితే బ్లడ్ సెల్స్గా టర్న్ అవుతాయో అలాంటి వాటిని హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అనేసి పిలుస్తాము. అయితే ఈ స్టెమ్ సెల్స్ అన్నటువంటివి రీసెర్చ్కి, థెరపీస్లో, వీటన్నింటిలో యూజ్ చేస్తూ ఉంటాము. అయితే మనకి స్టెమ్ సెల్స్లో మొత్తం 3 రకాల స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ 3 రకాల స్టెమ్ సెల్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాము. ఏంటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే? ఇది కొత్త సెల్స్ని ఇది ఫామ్ చేస్తుంది. అది బేబీగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వీటినే ప్లూరిపోటెంట్ అని కూడా పిలుస్తాము. అంటే ఏంటి? ఈ స్టెమ్ సెల్స్ అన్నటువంటివి మిగిలినటువంటి మన బాడీలోని ఏ సెల్గా అయినా కూడా మారచ్చు. అంటే ఏ కణంగా అయినా కూడా చేంజ్ అవ్వగలిగిన క్యాపబిలిటీ ఉన్నటువంటి వాటిని మనం ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. రెండవది వచ్చేసరికి అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాము. అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? ఇవి కొత్త సెల్స్ ఏవైతే ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఏదన్నా సెల్స్ రీప్లేస్ అయ్యి ఉంటే, డ్యామేజ్ అయ్యి ఉంటే అలాంటి వాటిని రీప్లేస్ చేయడానికి ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అన్నాము. ఇవి మనకి బ్లడ్లో ఉన్నటువంటి సెల్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ని మాత్రమే రీప్లేస్ చేయగలవు. అలా అన్నమాట. వీటిని మల్టీపోటెంట్ అంటాము. అంటే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్నేమో ప్లూరిపోటెంట్ అంటే చాలా వాటిని తయారు చేయగలదు. అడల్ట్ స్టెమ్ సెల్స్లోకి వచ్చేసరికి మల్టీపోటెంట్ అంటే కొన్నింటిని మాత్రమే తయారు చేయగలదు. ఇక మూడవది వచ్చేసరికి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ అనేసి పిలుస్తాము. ఏంటి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే? ఇండ్యూస్డ్ అంటే ఏంటి? నార్మల్ అడల్ట్ సెల్స్ లాగానే వాటిని ల్యాబ్లో తయారు చేస్తారనమాట. అంటే స్కిన్ సెల్స్ లేదా బ్లడ్ సెల్స్ ఇలాంటివి. అయితే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ లాగానే ఇవి కూడా ప్లూరిపోటెంట్. ఇవి కూడా ఏ సెల్ టైప్కైనా కూడా ఇది డెవలప్ అవ్వగలవు. అయితే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? అంటే ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉందనుకోండి, అదొక మెడికల్ ట్రీట్మెంట్. దాంట్లో ఏంటి, మన యొక్క బోన్ మ్యారో నుంచి హెల్తీ సెల్స్ని తీసుకొని ఆ సెల్స్ని ఆ పర్సన్ యొక్క ఓన్ బాడీగా గాను అంటే డోనార్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని రీప్లేస్ చేసేటటువంటి ఒక మెడికల్ ట్రీట్మెంట్ని
బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. దీన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ లేదా హీమోపోయటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా అంటాము. వీటి ద్వారా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని, లుకేమియా, మైలోమియా, లింఫోమా ఇలాంటి వాటిని ట్రీట్ చేయడానికి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టెక్టానిక్ ఎవల్యూషన్ ఆఫ్ గ్రేటర్ మాల్దీవ్ రిడ్జ్కి సంబంధించి ఒక రీసెంట్ స్టడీ ఏం చెప్తుంది, మన యొక్క ఇండియన్ రీసెర్చర్స్ గ్రేటర్ మాల్దీవ్ రిడ్జ్ అనేటటువంటిది తయారవుతోంది, దానికి సంబంధించినటువంటి నేచర్ని, టెక్టానిక్ ఎవల్యూషన్ గురించి ట్రేస్ అవుట్ చేయటం జరిగింది. మనం చూస్తే ఒక జియోడైనమిక్ ఫీచర్గా దీన్ని మనం చెప్తూ ఉంటాము. వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో దీని యొక్క ఆరిజిన్ అనేటటువంటిది ఉంది. ఈ స్టడీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కింద ఉన్నటువంటి ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూట్ అనమాట. అయితే టెక్టానిక్ ప్లేట్ అన్నాము, అది ఏంటి? టెక్టానిక్ ప్లేట్ అనేటటువంటిది లిథోస్ఫియర్ ప్లేట్ అనమాట. ఇది మ్యాసివ్గా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, సాలిడ్ రాక్స్ అనేవి ఉంటాయి. జనరల్గా అయితే కాంటినెంటల్ ఓషనిక్ లిథోస్ఫియర్ని ఇది కలిగి ఉంటుంది. అయితే లిథోస్ఫియర్ అంటే మనకి ఈ భూమిలో ఉన్నటువంటి లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అందులో క్రస్ట్ అనేసి, దాని తర్వాత మ్యాంటిల్ అనేసి, దాని తర్వాత కోర్ అనేసి ఉంటాయి. అందులోకి వచ్చేసరికి ఈ క్రస్ట్ మరియు మ్యాంటిల్లోకి వచ్చేసరికి టాప్ మ్యాంటిల్ అలాగే క్రస్ట్ ఈ రెండింటిని కలిపి మనము లిథోస్ఫియర్ అంటాము. అంటే ఇది ఓషనిక్ పార్ట్స్లో అనుకోండి, ఓషనిక్ పార్ట్స్లో అయితే 5 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే కాంటినెంటల్ పార్ట్స్లోకి వచ్చేసరికి 200 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంటుంది. అసలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేటటువంటి కాన్సెప్టే ఫస్ట్ టైం 1967వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటి? ఇది కాంటినెంటల్ ప్లేట్ కావచ్చు, ఓషనిక్ ప్లేట్ అయినా కావచ్చు. ఒక లార్జర్ పోర్షన్ ఆఫ్ ప్లేట్ ఏదైతే ఉంటుందో అందులోకి వచ్చేసరికి ఆ రెండింటిలో ఏదైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ప్లేట్ అనుకోండి, అది లార్జ్గా ఓషనిక్ ప్లేటే. అదే యురేషియన్ ప్లేట్కి వచ్చేసరికి అది కాంటినెంటల్ ప్లేట్. అలా టెక్టానిక్ ప్లేట్స్ అన్నటువంటి వాటిని మనం కాన్స్టెంట్గా ఇలా హారిజాంటల్గానో ఇలాగా వీటిని ఫిక్స్ చేయలేమన్నమాట. కొన్ని వచ్చేసరికి కొలైడ్ అవుతాయి, కొన్ని వచ్చేసరికి దూరం వెళ్తాయి, కొన్ని వచ్చేసరికి నెక్స్ట్ టు ఈచ్ అదర్ స్లైడ్ అవుతూ ఉంటాయి. అలాగా వీటి వల్ల ఎర్త్క్వేక్స్, వాల్కానిక్ ఎరప్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మిడ్ ఓషన్ రిడ్జ్ అంటే ఏంటి అంటే, మిడ్ ఓషన్ రిడ్జ్ అన్నటువంటిది అండర్ వాటర్ మౌంటైన్ రేంజ్. ఇది ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఫామ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనం మోహో డిస్కంటిన్యూటీ అన్నటువంటి పేరుని గుర్తుపెట్టుకోవాలి. క్రస్ట్కి మరియు మ్యాంటిల్కి మధ్య ఉన్నటువంటి ఆ బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని మోహో డిస్కంటిన్యూటీ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథోస్ఫియర్ అన్నటువంటిది, ఫస్ట్ మనకు ఎర్త్ అనేది ఉందా, ఇది క్రస్ట్ అనుకోండి, ఇది వచ్చేసరికి మ్యాంటిల్ అనుకోండి, ఇది వచ్చేసరికి కోర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇన్నర్ కోర్ అనేసి, అవుటర్ కోర్ అనేసి ఉంటుంది. మ్యాంటిల్లోకి వచ్చేసరికి కూడా మ్యాంటిల్లో 3 టైప్స్ ఉంటాయి, అప్పర్ మ్యాంటిల్ అనేసి, లోవర్ మ్యాంటిల్ అనేసి ఇలాగా ఉంటుంది. అలాగే క్రస్ట్లోకి వచ్చేసరికి కూడా లిథోస్ఫియర్ అనేసి, ఏస్థనోస్ఫియర్ అనేసి ఉంటాయి. అందులోకి వచ్చేసరికి క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో దాన్నే మోహో డిస్కంటిన్యూటీ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మోహో డిస్కంటిన్యూటీ అనేసి పిలుస్తాము. అయితే డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? సెజమిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క వెలాసిటీని చేంజ్ చేసుకునేటటువంటి సర్ఫేస్ని మనము డిస్కంటిన్యూటీ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే ఇలాంటి సర్ఫేసెస్ మనము యావరేజ్గా ఓషన్ బేసిన్ కింద అయితే 8 కిలోమీటర్లు, కాంటినెంట్స్ కింద అయితే 32 కిలోమీటర్ల వరకు ఉంటుంది అనేసి అంచనా. అయితే ఈ డిస్కంటిన్యూటీ వద్ద సెసమిక్ వేవ్స్ అనేటటువంటివి యాక్సిలరేట్ అవుతూ ఉంటాయి. ఈ మొహరవికిక్ డిస్కంటిన్యూటీ ఏదైతే ఉందో దీనిని 1909వ సంవత్సరంలో ఆండ్రిజా మొహరవికిక్ అన్నటువంటి ఒక క్రొయేషియన్ సెస్మాలజిస్ట్ డిస్కవర్ చేయటం జరిగింది. అందుకే దీని పేరు మోహో డిస్కంటిన్యూటీ అనేసి పెట్టారనమాట. అయితే ప్రస్తుతం స్టడీ ఏం చెప్తోంది అంటే, ఈ జియోలాజికల్ క్రాస్ సెక్షన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనం చూస్తే జిఎంఆర్కి సంబంధించి ఒక ఓషనిక్ క్రస్ట్ అనేటటువంటిది పైకి వస్తోంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే అనమాట. ఓషనిక్ క్రస్ట్ అనేటటువంటిది పైకి వస్తుంది. దానివల్ల అక్కడ క్రస్టల్ ఆర్కిటెక్చర్ అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఒక గ్రావిటేషనల్ ఈక్విలిబ్రియం ఏదైతే ఎర్త్ యొక్క క్రస్ట్కి మరియు మ్యాంటిల్కి మధ్య ఉంటుందో దాన్నే ఐసోస్టసీ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఏంటి? ఐసోస్టసీ అనేసి. ఇది గ్రేటర్ మాల్దీవ్ రిడ్జ్ సెగ్మెంట్కి అలాగే
చాగోస్ లక్కదీవ్ రిడ్జ్ సిఎల్ఆర్ సిస్టమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి? గ్రేటర్ మాల్దీవ్ రిడ్జ్ అలాగే చాగోస్ లక్కదీవ్ రిడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్య ఇది జరుగుతోందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చేపడుతున్నటువంటి స్టడీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ అడిషనల్ కన్స్ట్రైంట్స్ అనేవి వస్తూ ఉన్నాయో, ప్లేట్ టెక్టానిక్ ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉందో వాటి గురించి మనం ఇంకా డీపర్గా నేర్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది కదా. అంటే ప్లేట్ టెక్టానిక్ ఎవల్యూషన్ని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాంటినెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ ప్రెజెంట్ డే ఎలా ఉంది, కాంటినెంటల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి వాటి గురించి, అలాగే ఇండియన్ ఓషన్లో ఓషన్ బేసిన్స్ యొక్క ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఒరిజినల్ గోండ్వానా ల్యాండ్ బ్రేకప్ని రీకన్స్ట్రక్ట్ చేయటానికి ఈ స్టడీ అన్నటువంటిది హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్డ్ ఫారెస్ట్కి సంబంధించి. రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ అన్నటువంటిది 2 విలేజెస్లో సౌత్ ఢిల్లీలో ఉన్నటువంటి 2 విలేజెస్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ అన్నట్టుగా వాటికి నోటిఫై చేయటం జరిగింది. దీన్ని దేని కింద నోటిఫై చేశారు? ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. దీని కింద ఉన్నటువంటి సెక్షన్ 20 దేనికి సంబంధించింది? రిజర్వ్డ్ ఫారెస్ట్ డిక్లరేషన్కి సంబంధించింది. అలా సౌత్ ఢిల్లీలో ఉన్నటువంటి 2 విలేజెస్ని ఫారెస్ట్ ల్యాండ్గా నోటిఫై చేయటం జరిగింది. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏమేమి ఉన్నాయి అన్నది మనం చూడాలి. అందులో ఒకటి వచ్చేసరికి రిజర్వ్డ్ ఫారెస్ట్ అన్నటువంటిది, 2 అన్క్లాస్డ్ ఫారెస్ట్ అనేసి, 3 ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనేసి. అయితే ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్ని మనం విలేజ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి? చాలా రెస్ట్రిక్టెడ్ ఫారెస్ట్. ఇవి స్టేట్ గవర్నమెంట్ చేత కాన్స్టిట్యూట్ చేయబడతాయి. ఇవి అందులో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ లేదా వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అదంతా గవర్నమెంట్కి సొంతమై ఉంటుంది. అక్కడ లోకల్ పీపుల్ ఉండటానికి ప్రొహిబిట్ చేయటం జరుగుతుంది. ఇక ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అంటే ఫారెస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్ కానటువంటి వాటిని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా కాన్స్టిట్యూట్ చేయగలిగినటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రీ కావచ్చు, టింబర్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, నాన్ వుడ్ ప్రోడక్ట్స్ ఏవైనా కావచ్చు, అలా రెవెన్యూ రైజింగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి వాటన్నింటినీ యూజ్ చేసుకునేటటువంటి ఆ పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇక 3వది వచ్చేసరికి అన్క్లాస్డ్ ఫారెస్ట్ లేదా విలేజ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దీని కింద స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఏదైనా విలేజ్ కమ్యూనిటీకి సంబంధించి ఆ రైట్స్ని గవర్నమెంట్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. వాటిని రిజర్వ్డ్ ఫారెస్ట్గా ఇచ్చేటటువంటి అధికారం గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అలాగా మనం చూస్తే రెయిన్ఫాల్ని బేస్ చేసుకొని కూడా మన దగ్గర ఫారెస్ట్ని కేటగరైజ్ చేస్తారు. అందులో ట్రాపికల్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అనేసి, ఇంకా మనం చూస్తే ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్ అనేసి, మౌంటైన్ ఫారెస్ట్స్ అనేసి, ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్స్ అనేసి, స్వాంప్ ఫారెస్ట్స్ అనేసి, ఇలాగా చాలా రకాలుగా మనం క్లాసిఫై చేస్తూ ఉంటాము. అయితే మన భారతదేశంలో ప్రస్తుతం ఈ ఫారెస్ట్ కవర్ అనేది ఎలా ఉంది అనేసి మనం చూస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ అన్నటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంది. లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే దాదాపు 1540 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నాము. అయితే ఇందులో లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? లార్జెస్ట్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది. దాని తర్వాతకు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత ఛత్తీస్గఢ్, దాని తర్వాత ఒడిషా, దాని తర్వాత మహారాష్ట్ర, వీటిలో ఉందన్నమాట. అయితే ఫారెస్ట్ కవర్ టర్మ్స్లో చూసుకుంటే అంటే టోటల్ జాగ్రఫికల్ ఏరియా పర్సంటేజ్లో చూసుకుంటే టాప్ 5 స్టేట్స్లోకి వచ్చేసరికి మిజోరాం అన్నటువంటిది ఉంది. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, ఇవే ఉన్నాయన్నమాట. అయితే మనం చూస్తే హయ్యెస్ట్ ఇంక్రీజ్ ఈ ఫారెస్ట్ కవర్ ఎక్కడ ఉంది అంటే మొదటి ప్లేస్లోకి వచ్చేసరికి హయ్యెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్లో మొదటి ప్లేస్ వచ్చేసరికి తెలంగాణ, రెండవ ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, 3వ ప్లేస్ వచ్చేసరికి ఒడిషా అన్నమాట. అయితే నార్త్ ఈస్ట్లో 5 స్టేట్స్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం మరియు నాగాల్యాండ్. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఫారెస్ట్ కవర్ లాస్ అనేటటువంటిది అక్కడ జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కోఆపరేషన్ అండ్ ఇండియా
రీసెంట్గా ఇండియా అన్నటువంటిది ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని కమ్యూనల్ మైండెడ్ అనేసి చెప్పటం జరిగిందంటే ఈ కర్ణాటక హిజాబ్ ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ సందర్భంగా అనమాట. అయితే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి మరియు ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఆ రీసెంట్ కాంట్రవర్సీ ఏంటి అంటే ఐఓసీ ఏమంటోంది, యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ని నెసెసరీ మెజర్స్ మీరు తీసుకోండి ఈ హిజాబ్ ఇష్యూ మీద అన్నట్టుగా అడగటం జరిగింది. అయితే ఇండియా ఏం చెప్తుంది, ఇండియా అనేటటువంటిది ఒక డెమోక్రసీ, ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటిని మన యొక్క కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఉంది, కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేటటువంటిది మనకి ఉంది, డెమోక్రటిక్ పాలిటీ అనేటటువంటిది ఉంది, కాబట్టి మనము దీనికి సంబంధించినటువంటి దాన్ని రిజాల్వ్ చేసుకుందాము అన్నట్టుగా మన ఇండియా చెప్తోంది. అయితే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లేదా ఓఐసి అంటే ఏంటి, ఇది సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే యునైటెడ్ నేషన్స్ తర్వాత మొత్తం 57 స్టేట్స్ ఇందులో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ 30 ఉన్నాయన్నమాట. 1969లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫస్ట్ ఓఐసి చార్టర్ అన్నటువంటిది 1972లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దీని కింద ముస్లిం వరల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కలెక్టివ్ వాయిస్గా ఇది పనిచేస్తుంది. అయితే ఇందులో మనం చూస్తే 1969లో మొరాకోలో జరిగినటువంటి ఫస్ట్ ఇస్లామిక్ సమిట్ కాన్ఫరెన్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంది. అయితే ఈ స్టేటస్ ఆఫ్ ఇండియన్ రిలేషన్షిప్ ఈ ఓఐసితో ఏంటి అనేది మనం చూస్తే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ మన భారతదేశం కలిగి ఉంది. దీనిని మనం 1969లో రాబత్లో జరిగేటటువంటి కాన్ఫరెన్స్కి మన ఇండియాని కూడా ఇన్వైట్ చేశారు. అయితే పాకిస్తాన్ మాత్రం అపోజ్ చేయటం జరిగిందనమాట. సో ఇండియా అన్నటువంటిది చాలా రీజన్స్ వల్ల దూరంగా ఉండిపోయింది. ఎందుకని, ఒకటి ఈ రిలీజియన్ మీద ఒక ఆర్గనైజేషన్ని ఇలా తీసుకొస్తున్నారు కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వటం మనకి ఇష్టం లేదు. రెండవది, కాశ్మీర్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి ప్రెషర్ని ఇండివిజువల్ మెంబర్ గ్రూప్స్ తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా మనం దాంట్లో జాయిన్ అవ్వలేదు. అయితే 2018వ సంవత్సరంలో 45th సెషన్ అనేటటువంటిది ఫారిన్ మినిస్టర్స్ సమ్మిట్ అనేది బంగ్లాదేశ్లో జరిగింది. అప్పుడు కూడా ఇండియాని అక్కడ పిలవటం జరిగింది. మనం చూస్తే అబ్జర్వర్ స్టేటస్గా మనకి ఇచ్చారు. అయితే పాకిస్తాన్ అన్నటువంటిది ఈ ప్రపోజల్ని అపోజ్ చేసింది. తర్వాత యుఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి పవర్ఫుల్ మెంబర్స్తో మనకి మంచి క్లోజ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఈ గ్రూపింగ్లో మనం ఏదైనా కాన్ఫిడెంట్గా మనం ఏదైనా కూడా చెప్పగలిగేటటువంటి అవకాశం మనకి ఉంది. 2019వ సంవత్సరంలో ఓఐసి యొక్క ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగినప్పుడు మన ఇండియా గెస్ట్ ఆఫ్ ఆనర్గా అక్కడ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది. అంటే మెయిడన్ అపీరెన్స్ అని కూడా పిలుస్తాము. అది మనకి ఒక డిప్లొమాటిక్ విక్టరీగా మనం చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2022కి సంబంధించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ లేదా TERI అంటాము, దీని యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో అడ్రస్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఏంటి అసలు ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అన్నటువంటిది? ఇది ఏదైతే ఈ ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఉందో ఇది నిర్వహించేటటువంటి యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అన్నటువంటిది. దీన్ని ఎర్లియర్గా ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేసి పిలుస్తూ ఉండేవారు. 2000వ సంవత్సరం నుంచి కూడా దీన్ని జరుపుతూ ఉన్నారు. అయితే దీంట్లోకి వచ్చేసరికి గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ప్రస్తుతం డెవలపింగ్ వరల్డ్లో ఉంటూ ఉన్నాయో వాటి గురించి మాట్లాడేటటువంటి సమ్మిట్ ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అన్నటువంటిది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఒకటి మనకి క్లైమేట్ చేంజ్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా మన యొక్క యాక్షన్స్ని యాక్సిలరేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఇది ఒక సింగిల్ ప్లాట్ఫామ్గా ముందుకెళ్తోంది. అంతేకాకుండా గ్లోబల్ లీడర్స్ మరియు థింకర్స్ని ఒక చోటికి తీసుకురావటానికి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీల్డ్లో కానీ ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ సెక్టార్స్ ఇలా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వీళ్ళందరినీ గ్లోబల్ లీడర్స్ని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఒక నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ అన్ని ఫీల్డ్స్లో కూడా రీసెర్చ్ వర్క్ని చేపడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ని 1974వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ సమ్మిట్కి సంబంధించి మన యొక్క ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే,
ఒకటి ఈక్విటబుల్ ఎనర్జీ యాక్సెస్ని అందించడానికి మనకి ఉజ్వల్ యోజన అనేటి స్కీమ్ అనేది ఉంది, పిఎం కుసుమ్ అనేటటువంటి స్కీమ్ అనేటటువంటిది ఉంది, ఇలా అనమాట. అలాగా ఎమిషన్స్ని రెడ్యూస్ చేయటం, దానికి సంబంధించి ఏంటి ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేటటువంటిది ఉంది, ఉజాలా అన్నటువంటి పేరుతో. దీని ద్వారా మనం చూస్తే దాదాపు 220 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం ఇప్పటి వరకు కూడా సేవ్ చేయటం జరిగింది. అలాగే నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేటటువంటిది, దీని కింద ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేయటం. అలాగే రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రామ్సార్ సైట్స్ కింద ఏంటి మనం చూస్తే యునెస్కోకి సంబంధించి అసలు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అలాగే ఇండియా ఇప్పటి వరకు కూడా మన దగ్గర 49 రామ్సార్ సైట్స్ అన్నవి దాదాపు 1 మిలియన్ హెక్టార్లకు పైగా ఇది విస్తరించి ఉంది. అలా ఇండియా అన్నటువంటిది వరల్డ్స్ ల్యాండ్ ఏరియాలో 2.4% కలిగి ఉన్నా కూడా వరల్డ్ యొక్క స్పీషీస్ అన్నింటిలో 8% కలిగి ఉంది. అంటే మనది ఒక మెగా డైవర్స్ కంట్రీగా మనం చెప్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ని మళ్ళీ రీస్టోర్ చేయటానికి సంబంధించి మనం చూస్తే 2015 నుంచి ఫోకస్ చేసి ఇప్పటి వరకు 11.5 మిలియన్ హెక్టార్స్ని రీస్టోర్ చేశాము. అంతేకాకుండా COP26 ఏదైతే గ్లాస్గోలో జరిగిందో దానికి సంబంధించి మనము UNFCCC కింద ఏదైతే కమిట్మెంట్స్ తీసుకున్నామో వాటి కింద కార్బన్ న్యూట్రాలిటీ లేదా జీరో ఎమిషన్స్ అంటాము, లేదా కార్బన్ న్యూట్రాలిటీని ఎప్పటికల్లా సాధిస్తామని చెప్పాము 2070 నాటికి. అలాగే కోఆర్డినేటెడ్ యాక్షన్స్ని మేము తీసుకుంటాము, అంటే గ్లోబల్ కామన్స్కి సంబంధించి మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేసి కానీ, ఇలాంటివన్నీ అంటే ఆల్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటి అప్రోచ్ని మేము తీసుకుంటాము అన్నట్టుగా మనం చెప్పటం జరిగింది. అలాగే మనం చూస్తే ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, ఇంకా కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI అనేది కావచ్చు, ఇలాగా. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అన్నటువంటిది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అన్నటువంటిది. ఇంకా లైఫ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఏంటి లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్. దీని కింద 3 P'స్ని చెప్పటం జరిగింది. అవి ఏంటి అంటే 1 ప్రో, 2 ప్లానెట్, 3వది వచ్చేసరికి పీపుల్ అన్నటువంటి 3P కాన్సెప్ట్ని దీంట్లోకి తీసుకొచ్చారు. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్కి మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి మనము 17 గోల్స్ని SDGsని పెట్టుకున్నాము. వాటిని సాధించే వైపుగా మనం కృషి చేస్తూ ఉన్నాము. అయితే క్లైమేట్ చేంజ్ అనేది లాంగ్ టర్మ్ చేంజ్, యావరేజ్ వెదర్ ప్యాటర్న్స్లో చేంజ్ అనేది రావటం వల్ల సీ లెవెల్స్ రైజ్ అవ్వటం, గ్లోబల్ ల్యాండ్ మరియు ఓషన్ టెంపరేచర్స్ అనేవి పెరగటము, ఐస్ లాస్ అనేది ఎర్త్ పోల్స్లో జరగటము, మౌంటైన్ గ్లేషియర్స్లో జరగటము, అలాగే ఎక్స్ట్రీమ్ వెదర్ చేంజెస్ అనేవి రావటం. ఫర్ ఎగ్జాంపుల్ హరికేన్స్, హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్స్, డ్రాట్స్, ఫ్లడ్స్, ప్రెసిపిటేషన్, అలాగే వెజిటేషన్ కవర్ చేంజ్ రావటం, ఇలా ఇవన్నీ చేంజెస్ అనేవి క్లైమేట్ చేంజ్ వల్ల వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కి సంబంధించి రీసెంట్గా మనం చూస్తే 2022 నుంచి 2027 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అన్నటువంటి దానికి సంబంధించి, అంటే అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఈ వయోజన విద్యని న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్గా మార్చటం జరిగింది. మనం చూస్తే 2021-22 బడ్జెట్లో అనౌన్స్ చేసినట్టుగా ఈ రిసోర్సెస్ని పెంచటం, ఆన్లైన్ మాడ్యూల్స్ని కవర్ చేసేలాగా అడల్ట్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీని యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసరికి 1037 కోట్లు అవుతుంది, 1037.90 కోట్లు అవుతుంది అనేసి అంచనా. ఇందులోకి వచ్చేసరికి సెంటర్ మరియు స్టేట్, సెంటర్ వచ్చేసరికి ఎంత పెట్టుకుంటుంది 700 కోట్ల రూపాయలని సెంటర్ ఇవ్వటం జరుగుతుంది. మిగిలినటువంటి మనీ ఏదైతే ఉంటుందో 337.90 కోట్లు అది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అలా అడల్ట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఆ అడల్ట్ ఎడ్యుకేషన్ని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అన్నటువంటి టర్మ్గా మార్చటం జరిగింది. దీని కింద ఏంటి 21st సెంచరీకి కావాల్సినటువంటి ఆ నెసెసరీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఓన్లీ ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీని మాత్రమే కాకుండా మిగిలినటువంటి కాంపోనెంట్స్ని కూడా కవర్ చేసేలాగా ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి క్రిటికల్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫినాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, కమర్షియల్ స్కిల్స్,
హెల్త్ కేర్, అవేర్నెస్, చైల్డ్ కేర్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఇలాంటి క్రిటికల్ లైఫ్ స్కిల్స్ని అందిస్తారు. రెండవది వొకేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్. అంటే ఏంటి, లోకల్ ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు అందుకునేలాగా వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చేస్తారు. 3 బేసిక్ ఎడ్యుకేషన్. అంటే ప్రిపరేటరీ కానీ, మిడిల్ లేదా సెకండరీ స్టేజ్ ఈక్వలెన్సీకి సంబంధించి బేసిక్ ఎడ్యుకేషన్ని అందిస్తారు. అలాగే హోలిస్టిక్ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సెస్, ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, కల్చర్, స్పోర్ట్స్, రిక్రియేషన్ ఇలా వీటన్నింటిలో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసేలాగా ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన క్రిటికల్ లైఫ్ స్కిల్స్ని అందిస్తారు. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే వాలంటీరిజం, ఆన్లైన్ మోడ్లో వాలంటీరిజం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అంటే ఏంటి, ట్రైనింగ్, ఓరియంటేషన్, వర్క్షాప్స్ ఇవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ మోడ్లో జరుగుతాయి. మెటీరియల్, రీసోర్సెస్ వీటిని మాత్రం డిజిటల్గా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. స్కూల్ని ఒక యూనిట్గా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే దీనిని ఎవరు ఈ స్కీమ్ని కవర్ చేస్తారు అంటే 15 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ 15 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ స్కీమ్ అనేటటువంటిది వర్తిస్తుంది. ఇందులో ఏంటి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో 5 కోట్ల మంది లెర్నర్స్ రావాలి. అంటే ఏంటి, ఒక సంవత్సరానికి 1 కోటి మందికి దీని కింద కవర్ చేయాలి అన్నట్టుగా. దానికి సంబంధించి OTLAS అంటే ఏంటి, ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ అంటాము. మనం చూస్తే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఎన్సిఈఆర్టీ అలాగే NIOS ఈ మూడింటితో కలిసి ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో వయోజన విద్యకి సంబంధించి ఇది మాత్రమే కాకుండా NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేసి, ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అనేసి మనం చూస్తే ఈ ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇనిషియేటివ్స్ ఇన్ ద కంట్రీ. మనం చూస్తే సిటిజన్స్ని డిజిటల్గా లిటరేట్గా చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అనేసి, అలాగే సమగ్ర శిక్ష అభియాన్ అనేసి, సమగ్ర శిక్ష అనేసి ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని మన భారత ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి. ఇందులో భాగంగా కర్ణాటక పోలీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021లో ఉన్నటువంటి కొన్ని మేజర్ పోర్షన్స్ని ఈ కర్ణాటక హైకోర్టు అన్నటువంటిది స్ట్రైక్ డౌన్ చేయటం జరిగింది. అయితే కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అంటే మనం చూస్తే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించి ఆర్టికల్ 19కి సంబంధించి, అలాగే ఆర్టికల్ 21 కింద ఉన్నటువంటి లిబర్టీ అండ్ ప్రైవసీకి సంబంధించి, అలాగే ఆర్టికల్ 19లో ఉన్నటువంటి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఆ ఫండమెంటల్ రైట్స్ని ఇవి వైలేట్ చేస్తున్నాయి అన్నట్టుగా కొన్ని అమెండ్మెంట్స్ని స్ట్రక్ డౌన్ చేయటం జరిగింది. అయితే కోర్ట్ అనేది ఏం చెప్తుంది అంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్స్ అనేసి, రెండవది గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేసి. గేమ్ ఆఫ్ స్కిల్ అనేటటువంటిది మెయిన్గా మెంటల్ లేదా మన యొక్క ఫిజికల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ని, అంటే ప్లేయర్ యొక్క మెంటల్ లేదా ఫిజికల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ని దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఛాన్స్ కన్నా ఎక్కువగా స్కిల్ అనేది కావాలి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి, మనం చూస్తే ఇది ఒక ర్యాండమ్ ఫ్యాక్టర్. అంటే మనం నార్మల్గా సక్సెస్ కోసం ఊరికే దీంట్లో ఆడితే మనం విన్ అవుతాము అన్నట్టుగా గేమ్ ఆఫ్ ఛాన్స్ కోసం ఆడేటటువంటి ఈ గేమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అయితే గేమ్స్ ఏవైతే స్కిల్స్ మీద బేస్ అయి ఉంటాయో అలాంటి వాటిని మన దేశంలోని చాలా వాటిలో కూడా చాలా రాష్ట్రాల్లో అలో చేస్తూ ఉన్నారు. కానీ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనేటటువంటి వాటిని మనము గ్యాంబ్లింగ్ అనేటటువంటి కేటగిరీ కింద పెట్టేసి వాటిని మన దేశంలోని చాలా పార్ట్స్లో ప్రొహిబిట్ చేయటం జరిగింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ వాటి మీద ఓన్గా లెజిస్లేషన్ని తీసుకురావచ్చు. ఇక్కడ కూడా కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది, మీరు గేమ్ ఆఫ్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో వాటిని అలో చేయండి. ఇష్టం వచ్చినట్టుగా అన్ని ఆన్లైన్ గేమ్స్ కూడా చెడ్డవి అన్నట్టుగా మీరు కేటగరైజ్ చేస్తే ఎలాగా, దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కానీ లేదా ఇలా ఇష్టం వచ్చినట్టుగా బ్యాన్ చేయటాన్ని దానికి సంబంధించి ఇది జస్టిఫై కాదా లేదా అన్నటువంటి దానికి సంబంధించి కానీ కోర్టు అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్ని ఎలాంటి ఎవిడెన్స్ కానీ డేటా కానీ అడగలేదు. కోర్టు ఏం చెప్పింది, ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ప్లే చేయటం వల్ల
ఒక ఇండివిజువల్ యొక్క క్యారెక్టర్ అనేది బిల్డ్ అవ్వటానికి హెల్ప్ అవుతుందో అలాంటి ఆన్లైన్ గేమ్స్ని, అంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది, వాళ్ళ యొక్క రైట్ టు లిబర్టీ ప్రైవసీ అన్నటువంటిది కాన్స్టిట్యూషన్ వాళ్ళకి గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మీరు బ్యాన్ చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్నటువంటివి మన యొక్క అవుట్రైట్ బ్యాన్ చేయటం వల్ల, అలా అవుట్రైట్ బ్యాన్ చేయటం కన్నా కూడా వాళ్ళకి ఒక బెటర్ మరియు ప్రొపోర్షనేట్ సొల్యూషన్ని అందించేటటువంటి ఆన్లైన్ గేమ్స్ని మనం రెగ్యులేట్ చేయగలిగితే దానివల్ల వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇండివిజువల్ యొక్క వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే కర్ణాటక పోలీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 కింద ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అలాగే స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడానికి సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీని కింద ఏదైనా కూడా, అంటే రిస్క్ ఆఫ్ మనీ కావచ్చు, ఇలా వీటితో ఉండేటటువంటి ఆన్లైన్ రమ్మీ కావచ్చు, పోకర్ అనేటటువంటి గేమ్ కావచ్చు, ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఇలాంటి వాటన్నింటినీ బ్యాన్ చేసింది. అయితే పోకర్ అనేటటువంటి గేమ్ ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ పోకర్ స్ట్రాటజీని నేర్పిస్తూ ఉన్నారనమాట. స్పెషల్గా ఈ స్ట్రాటజీనే నేర్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ మెంటల్ అబిలిటీ అనేది పెరుగుతుంది అన్నట్టుగా. అలాంటి గేమ్స్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు అనేది చెప్పటం జరిగింది. మనకి ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేయడానికి మనం చూస్తే ఫస్ట్ టైం 2017లో తెలంగాణ అన్నటువంటిది ఇలా ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్గా తెలంగాణ స్టేట్ అనేది వచ్చింది. అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, ఇల్లీగల్ యాప్స్, అలాంటి వాటిని బ్యాన్ చేసిందనమాట. అయితే మన దగ్గర లాటరీ లేదా గ్యాంబ్లింగ్ అంటాము, ఈ గ్యాంబ్లింగ్కి సంబంధించి లేదా బెట్టింగ్కి సంబంధించి మన దగ్గర ఏమేం సెంట్రల్ లాస్ ఉన్నాయి అన్నటువంటిది మనం చూడాలి. అందులో భాగంగా ఒకటి లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1998 అనేటటువంటిది ఉంది. రెండవది ఇండియన్ పీనల్ కోడ్ 1860 అన్నటువంటిది ఉంది. ఇందులో ఉన్నటువంటి ఈ కొన్ని ప్రొవిజన్స్ అనేటటువంటివి ఎవరైనా కూడా పబ్లిక్ ప్లేస్ లేదా పబ్లిక్ థింగ్స్లో, రీసైట్స్లో కానీ వీటిలో ఏదైనా అన్నాయన్స్ అనేది కనుక క్రియేట్ చేస్తే వాళ్ళని పనిష్ చేసేటటువంటి ప్రావిజన్స్ ఇందులో ఉన్నాయి. అలాగే మనకి చూస్తే ప్రైజ్ కాంపిటీషన్స్ యాక్ట్ 1955 అన్నటువంటిది ఉంది. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా 1999 అన్నటువంటిది ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2011 అన్నటువంటిది ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అన్నటువంటిది ఉంది. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఒక పిటిషన్ అనేటటువంటిది కోర్టులో వేయటం జరిగింది. దాని కింద ఏంటి, మద్రాసాస్ మరియు వేదిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అంటే ఆర్టీఏ యాక్ట్ 2019 యొక్క యాంబిట్ నుంచి ఎక్స్క్లూజ్ చేయటానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అన్నమాట ఇది. అంటే ఏంటి, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి ఆర్టీఏ యాక్ట్ 2019 పరిధిలోకి రావు. దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తూ ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయటం జరిగింది. దానికి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది దేని కింద తీసుకురావటం జరిగింది, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఆర్టీఈని ఆర్టికల్ 21A కింద తీసుకురావటం జరిగింది. దీని కింద 6 నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యని అందించటం జరుగుతుంది. 86th అమెండ్మెంట్ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ యాక్ట్ కింద ఏం చెప్తున్నారు, 25% రిజర్వేషన్ని డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్కి ఇవ్వాలి. అందులో ఎస్సీ ఎస్టీస్, సోషలీ బ్యాక్వర్డ్ క్లాస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళు ఉంటారనమాట. అయితే మనకి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఏం చెప్తోంది మన కాన్స్టిట్యూషన్లో, మైనారిటీస్కి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ని సెక్యూర్ చేయాలి అన్నట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే మైనారిటీ రన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇందులో చెప్పటం జరిగింది. అయితే ఆర్టికల్ 30 ఏదైతే ఉందో, ఈ ఆర్టికల్ 30 కింద ఉన్నటువంటి ఆర్టికల్ 31 అన్నటువంటిది మనకి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఏదైనా రిలీజియన్ లేదా లాంగ్వేజ్కి సంబంధించి ఏ మైనారిటీ అయినా కూడా వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ యొక్క చాయిస్తో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తోంది. ఈ కంటెక్స్ట్లో ఈ ఆర్టీఏ అన్నటువంటిది మనం చూస్తే సెక్షన్స్ 1(4) అలాగే సెక్షన్ 1(5) ఏవైతే ఈ చట్టంలో ఉన్నాయో వాటిలో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది. ఇందులో సెక్షన్ 1(5) ఆఫ్ ఆర్టీఈ ఏం చెప్తుంది అంటే, మదరాసాస్
లేదా వేదిక్ పాఠశాలాస్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైమరీగా ఏవైతే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ మీద ఇంపార్ట్ అయి ఉంటాయో అలాంటి వాటికి ఏది కూడా అప్లై అవ్వదు. అంటే ఏంటి? ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఏవైతే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో దాని కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ కింద ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రైట్స్, దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్కి సంబంధించింది ఈ సెక్షన్ 1(4) కింద చెప్పటం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది మైనారిటీ స్కూల్స్కి అప్లై అవ్వదు. రిజర్వేషన్ కూడా వీటికి అప్లై అవ్వదు. అంతేకాకుండా ఎంత పర్సంటేజ్ స్టూడెంట్స్ రెస్పెక్టివ్ మైనారిటీస్ నుంచి ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి లిమిట్ అనేది లేదు. అలాగే ఒక ఏరియాలో ఎన్ని మైనారిటీ స్కూల్స్ ఉన్నా కూడా దానికి లిమిట్ అనేది లేదు. అంతేకాకుండా ఎలాంటి ఫీ స్ట్రక్చర్నైనా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి ఓన్ అడ్మినిస్ట్రేషన్ క్రైటీరియా కూడా ఉండొచ్చు. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి అనేటటువంటిది కంపల్సరీ కాదు మైనారిటీ స్టేటస్కి సంబంధించి. అలాగే స్కూల్స్ ఏవైతే సిబిఎస్ఈ, సిఐఎస్ఈ ఇలాంటివి ఏవైతే స్కూల్స్ ఉంటాయో అవి డైరెక్ట్గా ఎన్సిఎంఈఐకి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టేట్ అథారిటీస్ ఈ మైనారిటీ స్కూల్కి సంబంధించి ఏ రూల్స్ని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లై చేయకూడదు. అది దానికి సంబంధించి అలా చేస్తే కనుక ఆ స్కూల్స్ వాటిని జ్యుడిషియల్ ఫ్రంట్కి తీసుకెళ్లొచ్చు అన్నట్టుగా ఈ లా అనేది చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్కి సంబంధించి. రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, బీహార్, గుజరాత్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఇలా ప్రిడామినెంట్గా ఏవైతే అగ్రికల్చర్ స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇందులో జాయిన్ అయింది. మనం చూస్తే అసలు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని 2016వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది దీన్ని అడ్మినిస్టర్ చేస్తుంది. దీనిని ఇంతకు ముందు ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అలాగే మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్లేస్లో రీప్లేస్ చేస్తూ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి, ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ని ఏదైనా క్రాప్ ఫెయిల్ అయితే వాళ్ళకి అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అన్ని ఫుడ్ మరియు ఆయిల్ సీడ్ క్రాప్స్ అలాగే యాన్యువల్ కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పాస్ట్ ఈల్డ్ డేటా అంతా కూడా అవైలబుల్గా ఉండేలాగా ఇది ఒక స్కోప్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి కొంత ప్రీమియం అనేది చెల్లించాలి. ఆ ప్రీమియం ఖరీఫ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఖరీఫ్ క్రాప్స్ అయితే 2%, అదే రబీ క్రాప్స్ అనుకోండి, రబీ క్రాప్స్కి వచ్చేసరికి 1.5% ప్రీమియంని చెల్లించాలి. అదే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి అలాగే హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి 5% ప్రీమియంని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ప్రీమియం కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్స్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్వల్గా తీసుకుంటాయి, అంటే ఈక్వల్గా పే చేయటం జరుగుతుంది. అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వచ్చేసరికి ఈ ప్రీమియం సబ్సిడీలో 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది బిడ్డింగ్ ద్వారా ఒక ఎంపానల్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2.0 అన్నటువంటి దాన్ని 2020లో తీసుకురావటం జరిగింది. దీని కింద 100% ఎన్రోల్మెంట్ అన్నటువంటిది ఫార్మర్స్తో వాలంటరీగా జరగాలి అనేసి లక్ష్యం అన్నమాట. సెంట్రల్ సబ్సిడీకి సంబంధించి లిమిట్ని తీసుకురావటం జరిగింది. అలాగే స్టేట్స్కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని ఇస్తూ ఐసీఈ యాక్టివిటీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ద్వారా టోటల్ ప్రీమియంని కలెక్ట్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే మనం చూస్తే ఇప్పటికే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ 0.5% టోటల్ ప్రీమియంని ఈ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్కే స్పెండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే, ఒకటి స్టేట్స్కి ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్ అనేటటువంటిది ఉంది. మనం చూస్తే ఇందులో ప్రీమియం కాస్ట్లో 50% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా, దానికి సంబంధించి మన స్టేట్ దగ్గర అంటే స్టేట్స్లో ఈ ఫినాన్స్ అనేటటువంటిది ఉండట్లేదు. అలాగే క్లెయిమ్ని సెటిల్ చేసేటప్పుడు కూడా ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి ఫిబ్రవరిలో
సెకండ్ మండే ఎప్పుడైతే వస్తుందో ఆ సెకండ్ మండేని ప్రతి ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేగా మనం జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం 2022లో ఫిబ్రవరి 14వ తేదీని ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేగా మనం జరుపుకున్నాము. దీనిని ఒక జాయింట్ ఇనిషియేటివ్గా ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ఎపిలెప్సీ అలాగే ఇంటర్నేషనల్ లీగ్ అగెనెస్ట్ ఎపిలెప్సీ అనేవి రెండూ కలిసి ఈ ఇనిషియేటివ్ని 2015 నుంచి తీసుకురావటం జరిగింది. అయితే ఎపిలెప్సీ అన్నటువంటిది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిజాస్టర్, అంటే న్యూరలాజికల్ డిసార్డర్. దీని కింద ఏంటి, బ్రెయిన్ యాక్టివిటీ అనేటటువంటిది అబ్నార్మల్గా ఉంటుంది. దానివల్ల ఈ సీజర్స్ రావటం, అన్యూజువల్ బిహేవియర్ ఉండటం, సెన్సేషన్స్ ఉండటం, అలాగే కొన్నిసార్లు అవేర్నెస్ని కోల్పోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తే ఎపిలెప్సీ అనేటటువంటిది మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, 2 లేదా అంతకన్నా ఎక్కువ అన్ప్రొవోక్డ్ సీజర్స్ వస్తే వాళ్ళకి ఎపిలెప్సీ అనేసి మనం చెప్తూ ఉంటాము. మనం చూస్తే ఎపిలెప్సీ అన్నటువంటిది వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ రికగ్నైజ్డ్ కండిషన్స్లో ఒకటిగా చెప్తూ ఉంటాము. 4000 BCE కిందనే రికార్డ్స్లో ఇది రాసి ఉందన్నమాట. మనం చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ న్యూరలాజికల్ డిసీజెస్గా ఎపిలెప్సీని చెప్తూ ఉంటాం. దాదాపు 50 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్గా ఎపిలెప్సీని కలిగి ఉన్నారు. మన భారతదేశంలో అయితే 60 లక్షల మందికి ఈ ఎపిలెప్సీ అన్నటువంటిది ఉంది. 2019వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్లో ఎపిలెప్సీ అన్నటువంటిది పబ్లిక్ హెల్త్ ఇంపరేటివ్గా చెప్పటం జరిగింది. అయితే ఈ ఎపిలెప్సీకి క్యూర్ అనేటటువంటిది లేదు, కానీ ఈ డిసార్డర్ని మెడికేషన్స్, కొన్ని స్ట్రాటజీస్ ద్వారా మేనేజ్ చేయొచ్చు అనమాట. అయితే WHO మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది. దీని కింద మెంటల్, న్యూరలాజికల్ మరియు సబ్స్టెన్స్ యూజ్కి సంబంధించి ఎస్పెషల్గా లో మరియు మిడిల్ ఇన్కమ్కి సంబంధించిన కంట్రీస్లో వాటిలో వీటిని పెంచడానికి, సర్వీసెస్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏంటి, WHO మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-04కి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అన్నటువంటిది ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా నింగిలోకి పంపింది. దేని ద్వారా, PSLV C-52 రాకెట్ ద్వారా దీనిని సక్సెస్ఫుల్గా నింగిలోకి పంపించటం జరిగింది. ఇది 54th ఫ్లైట్ అన్నమాట ఈ PSLVకి సంబంధించి. అలాగే ఎక్సెల్ వర్షన్కి సంబంధించి 23rd అంటే 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయన్నమాట. అయితే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి అంటే, ఈ శాటిలైట్స్కి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని అందించటం జరుగుతుంది. దానివల్ల ఎర్త్ని ఇది పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఎర్త్ యొక్క ఫిజికల్, కెమికల్, బయాలజికల్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉంటుంది. అలా చాలా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్నాం కదా, వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రిసోర్స్ శాట్ 2 అన్నటువంటిది, రిసోర్స్ శాట్ 2A అన్నటువంటిది, కార్టోశాట్ 1, 2, 2A, 2B, అలాగే రీశాట్ 1, రీశాట్ 2, ఓషన్ శాట్ 2, అలాగే సరల్ అన్నటువంటిది, స్కాట్ శాట్ 1 అనేసి, ఇన్శాట్ 3DR అనేసి, ఇన్శాట్ 3D అనేసి, ఇలా చాలా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని మన ఇస్రో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ PSLV C-52 రాకెట్ ద్వారా ఇస్రో మొత్తం 3 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. అందులో ఒకటి వచ్చేసరికి EOS-4 లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4 అంటాము. దీని కింద దీని యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు, దీని యొక్క వెయిట్ 1710 kgs. దీని కింద అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్స్, అలాగే సాయిల్ మాయిశ్చర్, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్, వీటికి సంబంధించి అన్ని వెదర్ కండిషన్స్ని కూడా, వాటికి సంబంధించి హై క్వాలిటీ ఇమేజెస్ని ఇది తీసుకుంటుంది. అలాగే రెండవది వచ్చేసరికి ఇన్స్పైర్ శాట్ 1 అన్నటువంటి దాన్ని, దీని యొక్క లైఫ్ టైం వచ్చేసరికి సంవత్సరం కాలం, 8.1 kg బరువుతో దీనిని తయారు చేయటం జరిగింది. ఈ శాటిలైట్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ల్యాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ అన్నటువంటిది యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి సంబంధించింది. దాంతో కొలాబరేట్ అయ్యి ఈ శాటిలైట్ని తయారు చేసింది. ఇక మూడవది వచ్చేసరికి INS-2TD అన్నటువంటిది, దీని వెయిట్ 17.5 kgs, 6 నెలల పాటు ఇది పనిచేస్తుంది. ఇది ఏంటి మనం చూస్తే, ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ శాటిలైట్ అన్నమాట ఇస్రోకి సంబంధించి. అంటే ఇండియా భూటాన్ జాయింట్ శాటిలైట్ INS-2B అన్నటువంటి దాన్ని తీసుకురావటానికి ప్రీకర్సర్గా దీన్ని పంపించారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎన్ఎఫ్ఎస్ఏ ఇంటిగ్రేషన్కి సంబంధించి రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అన్నటువంటిది నేషనల్ హెల్త్ అథారిటీ ఏదైతే ఉందో ఇది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011 అన్నటువంటి డేటాబేస్ ఆధారంగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పోర్టల్కి సంబంధించి దాంట్లో బెనిఫిషియరీస్ని గుర్తిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీని కింద మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో దీని కింద ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు నెంబర్తో దీని కింద అంటే ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఎంటైటిల్ చేసుకోవచ్చు అనమాట. అసలు నేషనల్ హెల్త్ అథారిటీ ఏదైతే ఉందో ఇది అటోనామస్ ఎంటిటీగా ఉంది. మనం చూస్తే సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 1860వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది కాన్స్టిట్యూట్ అయి ఉందన్నమాట. అలాగే స్టేట్ హెల్త్ ఏజెన్సీ అన్నటువంటిది ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ హెల్త్ ఏజెన్సీ అన్నటువంటిది అపెక్స్ బాడీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల? ఒకటి, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే ఏమంటాము, రేషన్ షాప్స్ అంటాం కదా, ఆ రేషన్ షాప్స్ని హెల్త్కి ఇంటిగ్రేట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. రెండవది, ఎక్కువ సర్వీస్ పాయింట్స్ని డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 3, కామన్ ఐడెంటిటీ ఎనేబులర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఈ కేవైసీ లాంటి వాటి ద్వారా కొన్ని బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఆధార్ అన్నటువంటిది యూజ్ అవుతుంది. ఆధార్ అన్నటువంటిది కామన్ ఐడెంటిటీ కదా, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ డేటాబేసెస్కి కూడా అలా అనమాట. ఇక 4వది, క్రాస్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్కి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాంపెయిన్స్ కానీ లేదంటే బెనిఫిషరీ డేటాబేస్ ఎన్రిచ్మెంట్ కానీ లేదంటే ఈ స్కీమ్స్ని ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకోండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైనా ఇంప్లిమెంట్ చేయాలంటే వాటిని స్ట్రెంథెన్ చేయడానికి క్రాస్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వైపుగా దాని వైపుగా ఆ అంబిషన్ ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవటానికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అందరికీ అందించడానికి ఇది ఒక సిస్టమిక్ రిఫార్మ్గా మనం చెప్పచ్చు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతి ఫ్యామిలీకి కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని అందించటం జరుగుతుంది. అయితే దీని కింద క్యాష్లెస్, పేపర్లెస్ యాక్సెస్ని సర్వీసెస్ కింద అందించటం జరుగుతుంది. హెల్త్ బెనిఫిట్ ప్యాకేజెస్గా కూడా ప్యాకేజ్డ్ రేట్స్ అనేవి ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మెడికల్ మేనేజ్మెంట్కి సంబంధించి డైలీ లిమిట్ అనేది ఉంటుంది. ఎంటైటిల్మెంట్ బేస్డ్ స్కీమ్గా దీన్ని తీసుకొచ్చారు. దీని కింద సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ డేటా ప్రకారం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగిందనమాట. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా ఒకరు. అయితే వీళ్ళు వచ్చేసరికి అక్కడ రివర్స్ రెపో రేట్కి సంబంధించి బ్యాంక్ రేట్కి సంబంధించి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కీ పాలసీ రేట్స్గా మనం చెప్తూ ఉంటాము. వాటిని చేంజ్ చేయట్లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే ఇలా అన్చేంజ్డ్గా అంటే దాదాపు 22 మే 2020 నుంచి ఇది బై మంత్లీ పాలసీ కదా, అలా తీసుకొచ్చినట్టు ఇప్పుడు 10వ అంటే 10th కాన్సిక్యూటివ్ టైమ్గా ఇది మనం చెప్తూ ఉంటాము. ఇలాగా ఏదైతే బేస్ రేట్స్ని చేంజ్ చేయట్లేదో అలా 10th కాన్సిక్యూటివ్ టైం అనమాట. అయితే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ మనం చూస్తే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కానీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని త్వరలో పెంచబోతోంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఇది మనం చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఆర్బీఐ యాక్ట్ 1934. దీని కింద ఏర్పాటు చేసినటువంటి ఒక స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. అయితే ఎంపీసీ అన్నటువంటిది పాలసీ ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ మీట్ అయిన తర్వాత ఈ అనౌన్స్మెంట్స్ ఏంటి అంటే రెపో రేట్ అన్నటువంటిది 4% వద్దే ఉంచటం జరిగింది. దీని ద్వారా గ్రోత్ అనేది పెరుగుతుంది అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. ఇక రివర్స్ రెపో రేట్కి వచ్చేసరికి 3.35% వద్దే ఉంచటం జరిగింది. రివర్స్ రెపో అంటే ఏంటి? ఆర్బీఐ అన్నటువంటిది మనీని కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటుంది, వాటికి ఇచ్చేటటువంటి మనీ
ఇక బ్యాంక్ రేట్ వచ్చేసరికి 4.25%గానే ఉంది. ఇక ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసరికి 4.25%గానే ఉంది. ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 5.3%గా ఉంటుంది అన్నట్లుగా ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్లో అంటే ఫినాన్షియల్ ఇయర్ 23లోకి వచ్చేసరికి 4.5%గా ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రోత్కి సంబంధించి కూడా రియల్ జీడిపి గ్రోత్ అన్నటువంటిది ఎప్పటికి సంబంధించి రియల్ జీడిపి గ్రోత్ 2022-23కి సంబంధించి రియల్ జీడిపి గ్రోత్ అన్నటువంటిది 7.8% ఉండొచ్చు అన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ రేట్స్ని అలానే ఉంచేస్తున్నారు అంటే పాలసీ సపోర్ట్ని అందరికీ అందించాలి. దానివల్ల ఏమవుతుంది, డ్యూరబుల్ మరియు బ్రాడ్ బేస్డ్ రికవరీకి వారంటీ ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. దానివల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ని మరింత పెంచకుండా ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల గ్రోత్ పెరిగిందనుకోండి మన ఆర్థిక వ్యవస్థ అనేది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ రేట్స్ని చేంజ్ చేయకుండా అలానే ఉంచేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాసా ఫీవర్కి సంబంధించి రీసెంట్గా యూకేలో లాసా ఫీవర్తో 3 మరణించటం జరిగింది. ఈ కేసెస్ అన్నటువంటివి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడి నుంచి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళతో ఇది లింక్ అయి ఉన్నాయన్నమాట. అయితే లాసా అన్నటువంటి ఫీవర్ అన్నటువంటిది మనం చూస్తే దీనిని కాజ్ చేసేటటువంటి వైరస్ వెస్ట్ ఆఫ్రికాలో మనకి కనపడుతుంది. లాసా అన్నటువంటిది నైజీరియా అన్నటువంటి ప్లేస్లో ఉందన్నమాట. నైజీరియాలో ఉంది. ఏ ప్లేస్? లాసా అన్నటువంటి ప్లేస్. అక్కడ దీన్ని కనుక్కున్నారు కాబట్టి దీనికి లాసా ఫీవర్ అనేటటువంటి పేరుని పెట్టారు. దీనిని మొదటిసారిగా 1969లో గుర్తించారు. ఈ ఫీవర్ అన్నటువంటిది ర్యాట్స్ ప్రైమరీగా మనం చూస్తే వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా ఇలాంటి ప్లేసెస్ నుంచి ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి డెత్ రేట్ అన్నటువంటిది లోగా ఉంటుంది, అరౌండ్ 1% అనేసి చెప్పచ్చు. కానీ డెత్ రేట్ అన్నటువంటిది కొంతమంది ఇండివిజువల్స్లో హైగా ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైతే వాళ్ళ యొక్క 3rd ట్రైమెస్టర్లోకి ఎంటర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళలో డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉండటానికి ఇది కారణమవుతుంది. అయితే దాదాపు 80% కేసెస్ అన్నవి అసిమ్టమాటిక్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం డయాగ్నోస్ చేయలేము. అయితే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఎవరైనా ఒక పర్సన్ ఈ లాసా ఫీవర్తో ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే ఫుడ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా వాళ్ళ యొక్క ఐటమ్స్తో జూనోటిక్ డిసీజెస్గా కూడా ఇది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా రేర్లీ సిక్ పర్సన్ యొక్క ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా అంటే మ్యూకస్ మెంబ్రెయిన్స్ కావచ్చు, ఐస్, నోస్, మౌత్ ఇలాంటి వాటి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేటటువంటిది ఉంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే మైల్డ్గా ఉన్నప్పుడు వచ్చేసరికి ఫీవర్, ఫ్యాటిగ్, వీక్నెస్, హెడేక్ ఇలాంటివి ఉంటాయి. సివియర్గా వచ్చేసరికి బ్లీడింగ్ అవ్వటం, బ్రీతింగ్లో డిఫికల్ట్ రావటం, వామిటింగ్, ఫేషియల్ స్వెల్లింగ్ అనేటటువంటిది రావటం, అలాగే చెస్ట్లో, బ్యాక్లో, అబ్డామెన్లో ఇలాగా పెయిన్ అనేటటువంటిది రావటం, అలాగే కొన్ని ఇంట్లో మనం చూస్తే సిమ్టమ్స్ వచ్చినటువంటి 2-3 వారాల్లో డెత్ కూడా వచ్చేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఇక్కడ చూడండి ఈ సిమ్టమ్స్ టిపికల్గా 2 నుంచి 21 రోజుల్లో ఏదైతే వైరస్ని తాకిన తర్వాత 2 నుంచి 21 రోజుల్లో సిమ్టమ్స్ అనేవి కనపడతాయి. దాని తర్వాత 2 వారాల్లోపు కనుక డయాగ్నైజ్ చేయకపోతే చనిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఎందువల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేటటువంటిది వచ్చే ప్రమాదం ఉంది. దీనికి ట్రీట్మెంట్గా యాంటీవైరల్ డ్రగ్ అయినటువంటి రిబావిరిన్ అనేటటువంటి యాంటీవైరల్ డ్రగ్ని దీనికి ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఒక ఎఫెక్టివ్ ట్రీట్మెంట్గా చెప్తూ ఉంటారు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మేడారం జాతర ఫెస్టివల్కి సంబంధించి ఎక్కడ జరుగుతుంది ఇది? తెలంగాణలో మేడారం జాతర అన్నటువంటిది జరుగుతుంది. ఇది 2nd లార్జెస్ట్ ఫెయిర్ ఇన్ ఇండియా మనం కుంభమేళా తర్వాత చూసుకుంటే. అలాగే 2nd లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ఎవరు? కోయా ట్రైబ్. ఈ కోయా ట్రైబ్ దీన్ని 4 రోజుల పాటు జరుపుతారు. అయితే మేడారం జాతరని సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తాము. మనం చూస్తే ఒక మదర్కి మరియు డాటర్కి మధ్య జరిగేటటువంటి ఫైట్ అంటే సమ్మక్క సారలమ్మ వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ఆ ఫైట్కి సంబంధించి దాన్ని ఆనర్ చేస్తూ ఈ ట్రైబల్ ఫెస్టివల్ని జరుపుతారు. దీనిని స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నటువంటిది జరుపుతుంది. దీనిని రాష్ట్ర పండుగగా కూడా తెలంగాణ గుర్తించింది. ఈ జాతర అన్నటువంటిది మేడారం ఎక్కడ ఉంది? వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తాడ్వాయి మండలంలోని మేడారంలో ఇది జరుగుతుంది. తాడ్వాయి మండలం.
అక్కడ మనం చూస్తే మేడారం అనేది చాలా రిమోట్ ప్లేస్. ఇది ఎటూర్ నగరం అనేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉందన్నమాట. ఇది మనం చూస్తే దండకారణ్య అన్నటువంటి దాంట్లో ఇది కూడా పార్ట్గా ఉంది. మాఘమాసంలో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజున 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దీనిని స్టేట్ ఫెస్టివల్గా 1996లోనే ప్రకటించారు. అయితే మనం చూస్తే కోయా ట్రైబ్ అన్నటువంటిది లార్జెస్ట్ ఆదివాసీ ట్రైబ్ తెలంగాణలో. అంతేకాకుండా తెలంగాణలో షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీగా కూడా దీన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అయినటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నారు. కోయాస్ వీళ్ళు దొరల సట్టం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అలాగే పుట్టదొర అనేసి పిలుస్తూ ఉంటారు. కోయాస్ వాళ్ళని కోయితూర్ అనేసి వాళ్ళ యొక్క డైలెక్ట్లో పిలుస్తూ ఉంటారనమాట. వీళ్ళ యొక్క హ్యాబిటాట్ వచ్చేసరికి గోదావరి, శబరి రివర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అక్కడ కోయాలకి ఎకనామిక్, సోషల్, కల్చరల్ లైఫ్ అన్నటువంటిది అక్కడే ఉంది. కోయాస్ మెయిన్గా కల్టివేటర్స్గా సెటిల్ అయ్యారు. వాళ్ళు జోవార్, రాగి, బాజ్రా, ఇంకా మిల్లెట్స్ ఇలాంటి వాటిని పండిస్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్గా మనం చూస్తే కోయా డైలెక్ట్ అన్నటువంటిది వాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలుగుని కొంతమంది మదర్ లాంగ్వేజ్గా తీసుకున్నా కూడా కొంతమంది కోయా డైలెక్ట్ని వాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క రిలీజన్ వచ్చేసరికి లార్డ్ భీమా, కొర్రరాజులు, మామిలి, అలాగే పోతరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ డైటీస్గా ఉంటారు. వాళ్ళ యొక్క మెయిన్ ఫెస్టివల్స్ వచ్చేసరికి విజ్జి పండుం అంటే సీడ్స్ చార్మింగ్ ఫెస్టివల్ అంటాము. అలాగే కొండల కొలుపు అంటే ఏంటి? కొండల కొలుపు అంటే ఫెస్టివల్. హిల్ డైటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అపీస్ చేయటానికి చేసేటటువంటి ఆ ఫెస్టివల్ని మనము కొండల కొలుపు అనేసి పిలుస్తూ ఉంటాము. కోయాస్ మనం చూస్తే ఒక కలర్ఫుల్ డాన్స్ని పర్ఫామ్ చేస్తారు. బైసన్ హార్న్ డాన్స్ అంటాము, లేదా దాన్నే పెర్మాకోక్ ఆట అనేసి పిలుస్తూ ఉంటారు. పెర్మాకోక్ ఆట అనేసి పిలుస్తారు, లేదా బైసన్ హార్న్ డాన్స్ అంటాము. ఫెస్టివల్స్లో కానీ మ్యారేజ్ సెరమనీస్లో కానీ వీటిని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.